आई परीक्षा इसकी है जहूं और है चर्चा। आई परीक्षा इसकी है जहूं और है चर्चा। న్యూఢిల్లీలోని ప్రగతి మైదానంలో ఉన్న భారత మంటపంలో ఈ సంవత్సరపు పరీక్షా పే చర్చ ఏర్పాటు చేయబడింది. ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారత్ మంటపం దగ్గరికి చేరుకున్నారు. ఇక్కడ విద్యార్థుల ఆవిష్కరణలకు సంబంధించి ఒక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ ప్రదర్శనను సందర్శించి విద్యార్థుల ఆవిష్కరణల గురించి తెలుసుకున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి, వివిధ పాఠశాలల నుండి వచ్చి ఈ ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి తమ ఆవిష్కరణల గురించి, తమ పరిశోధనల గురించి వివరించారు. పాఠశాల స్థాయిలోనే విద్యార్థులు చూపుతున్న ప్రతిభకు ముగ్ధులైన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎంతగానో సంతోషించి విద్యార్థుల ప్రతిభను గుర్తించి అభినందనలు తెలిపారు. విద్యార్థుల ప్రతిభా పాటవాలను గుర్తించి, ప్రోత్సహించి వెలుగులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్ల స్థాపన సత్ఫలితాలను ఇస్తోన్న విషయాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుర్తించి ఎంతగానో సంతోషించారు. శాస్త్ర, సాంకేతిక, విద్య, వైద్యం, సామాజిక రంగాల్లో అభివృద్ధికి సంబంధించి దేశంలోని వివిధ పాఠశాలలు, కళాశాలల్లో కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న ప్రోత్సాహానికి సంబంధించి విద్యార్థుల్లో చాలా చక్కటి భావనలు నెలకొన్నాయి. వాటి ఫలితంగా చిన్న వయసులోనే తమ సృజనకు పదును పెట్టే పనిలో పడ్డారు విద్యార్థులు. దీనివల్ల చిన్న వయసులోనే విద్యార్థులకు ఏదో సాధించాలన్న తపన బాగా ఎక్కువయింది. ఇలాంటి ఉత్సాహం, ఆలోచనలు, ప్రేరణ, కృషి ఫలితాలను సాధించడం లాంటి అంశాలన్నీ దేశాభివృద్ధికి దోహదం చేసే అంశాలే కావడం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకంగా చాలా సంతోషాన్ని కలిగిస్తోన్న అంశం. आई परीक्षा इसकी है जहूं और है चर्चा। 2024 పరీక్షా పే చర్చ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక స్వాగతం. విద్యార్థులు, ఆహుతులైన పెద్దలు, తల్లిదండ్రుల తరపున వారికి శతకోటి నమస్సులు. ప్రధానమంత్రి గారు సుస్వాగతం. పరీక్షలపై చర్చ 7వ సంచికలో పాల్గొనేందుకు విచ్చేసిన గౌరవనీయులైన ప్రధానమంత్రి గారికి హార్దిక స్వాగతం. గౌరవనీయులైన ప్రధానమంత్రి గారికి ఆహ్వానం పలకడానికి కేంద్ర విద్యా, శిక్షణ మరియు నైపుణ్యాల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారిని ఆహ్వానిస్తున్నాం. నమస్కారం మిత్రులారా. ఈ దివ్య సమూహంలో, ఈ శిక్షణా కార్యక్రమంలో నేను మీ అందరి తరఫున, దేశంలోని ఉపాధ్యాయులందరి తరఫున మన ప్రియతమ ప్రధానమంత్రి, జన హృదయనేత శ్రీ నరేంద్ర మోదీ గారికి స్వాగతం పలుకుతున్నాను. మిత్రులారా, మనందరికీ గొప్ప అదృష్టమేంటంటే ఇవాల్టి ఈ కార్యక్రమంలో వారి గురించి వర్ణిస్తూ ఓ చిన్నారి యాంకర్ ఏం చెప్పారంటే దేశ నిర్మాత అన్నారు. ఇది పూర్తిగా నిజం. మనం ఓ మంచి ఆలోచనతో అందరం ఇక్కడ కలుసుకున్నాం. సరైన సమయంలో ఇక్కడ కలుసుకున్నాం. మన ప్రియతమ ప్రధానమంత్రి గారు మనందరి ముందు ఓ లక్ష్యాన్ని ఉంచారు. 2047 కల్లా భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చెయ్యాలి. ఓ డెవలప్మెంట్ నేషన్గా మార్చాలి. మీ అందరి నేతృత్వంలోనే అవుతుంది. మీ అందరి భుజబలంతోనే తయారవుతుంది. అందుకే నేనిప్పుడు చరిత్రాత్మకమైన కార్యక్రమం గురించి చెప్తాను. పరీక్షలపై చర్చ ఇప్పుడు ఓ ప్రజా ఉద్యమంగా మారింది. ప్రధానమంత్రి గారు సమయాన్ని కేటాయించుకుని ఓ దేశానికి గురువుగా దేశ శిక్షణా వ్యవస్థలో కొత్త మార్పులు తీసుకురావాలన్న ఆలోచనతో ఇక్కడికొచ్చారు. పిల్లలకు అన్నింటికంటే చాలా పెద్ద సవాలేంటంటే పరీక్షలు. ప్రధానమంత్రి గారు ఏమంటారంటే పరీక్షకే పరీక్ష పెట్టమంటారు నాయకుడిగా మారి, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తూ. మనకు గనుక సరైన మార్గనిర్దేశం లభిస్తే మనం ఆ పరీక్షల్ని ఓడించేస్తాం. పరీక్షల్ని విజయాలుగా మార్చుకుంటాం. అప్పుడే 2047లో మన దేశం అభివృద్ధి చెందిన దేశమవుతుంది. నేను మళ్ళీ మన ప్రియతమ ప్రధానమంత్రి గారిని పరీక్షా పే చర్చ 7వ ఎడిషన్కు
స్వాగతం పలుకుతున్నాను. మీ అందరి తరపున స్వాగతం పలుకుతున్నాను. హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రియతమ ప్రధానమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. పరీక్షా పే చర్చ కార్యక్రమం సఫలత, అలాగే దానివల్ల కలిగిన సకారాత్మకమైన శక్తి లక్షలాది మంది విద్యార్థులు, శిక్షకులు, సహభావన కలిగిన వారందరి దృష్టికోణాన్ని పూర్తిగా మార్చేసింది. ఈ మార్పుకి ప్రభావితమైన కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఢిల్లీ విభాగానికి చెందిన విద్యార్థులు మరియు టీచర్లు ఒక అద్భుతమైన గీతాన్ని రూపొందించారు. మనందరం ఈ గీతాన్ని విందామా? बात की है चिंता, किस बात का है अब डर, कुछ भी नहीं कठिन है हम ठान ले जो अगर, जीवन परीक्षाओं से है भरा, आओ करे परीक्षा पे चर्चा, जीवन परीक्षाओं से है भरा, आओ करे परीक्षा पे चर्चा. प्रतिकूल जब कर हिम्मत से अनुकूल सब, मन की बातों को समझ कर मन की बातें समझाना, हमें विकसित भारत का संकल्प दिया, आओ करें परीक्षा पे चर्चा. అద్భుతమైన ఈ గీతాన్ని ఆలపించినందుకు మీకు అభినందనలు. ప్రధానమంత్రి గారు, లక్షలు కోట్లాది మంది విద్యార్థులు, అభిమానులు, అలాగే టీచర్లు మీతో మాట్లాడేందుకు, మీ మార్గనిర్దేశం పొందేందుకు ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళు ఎంతో ఆసక్తిగా ఈ ప్రత్యేకమైన సమయం కోసం ఎదురుచూస్తున్నారు. 2024 పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మిమ్మల్ని వేదిక మీదికి రావాల్సిందిగా కోరుతున్నాం. పిఎం సార్, ప్లీజ్. నమస్కారం. ఇప్పుడు మన విద్యార్థి మిత్రులు చాలామంది ఏదో ఒక ఆవిష్కరణ చేశారు. వివిధ రకాలైన ఆకృతుల్ని తయారు చేశారు. జాతీయ విద్యా విధానాన్ని ఆకృతుల్లో ప్రదర్శించే ప్రయత్నం చేశారు. నీరు, భూమి, ఆకాశం, ఇంకా ఏఐ, ఈ రంగాలన్నింటిలోనూ ఈ దేశం యొక్క భావితరం ఏం ఆలోచిస్తోంది, వాళ్ల దగ్గర ఎలాంటి పరిష్కారాలున్నాయి, వీటన్నిటినీ చూసే అవకాశం నాకు కలిగింది. ఎలా ఉందంటే, ఒకవేళ నా దగ్గర 5-6 గంటల సమయం ఉన్నా అది కూడా తక్కువయ్యేదేమో. ఎందుకంటే వాళ్లంతా ఒకరిని మించి మరొకరు ప్రదర్శనలు ఇచ్చారు. నేనిప్పుడు ఆ విద్యార్థులకు, వాళ్ల టీచర్స్కి, వాళ్ల స్కూల్కి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. అలాగే మీకు నా సూచన ఏమిటంటే, తిరిగి వెళ్లే ముందు ఆ ఎగ్జిబిషన్ని తప్పక చూడండి. అక్కడ ఉన్న వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీరు మీ స్కూల్కి తిరిగి వెళ్ళిన తర్వాత మీ అనుభవాల్ని మిగతా విద్యార్థులతో తప్పక పంచుకోండి. చేస్తారా? చేస్తారా? ఇటు నుంచి మాటలు వినిపించాయి, అటు నుంచి వినిపించలేదు. ఏమిటి, చేస్తారా? అవునా? సరే. మీరంతా ఇప్పుడు ఎక్కడికి వచ్చారో మీకు తెలుసా? ఓ, మీరు ఎలాంటి స్థలానికి వచ్చారంటే, ఇప్పుడు మనం ఉన్న ఈ మంటపంలో ప్రపంచంలోని చాలా పెద్ద నేతలంతా కలిసి 2 రోజుల పాటు ఇక్కడ కూర్చుని ప్రపంచం గురించి చర్చించారు. ఇవాళ మీరంతా ఇక్కడున్నారు. ఇప్పుడు మీరు భారతదేశం యొక్క భవిష్యత్తు గురించి చర్చ ఇవాళ మీ పరీక్షల గురించిన విషయాలతో పాటు కలిపి చెయ్యబోతున్నారు. ఓ విధంగా పరీక్షాపై చర్చ అనే ఈ కార్యక్రమం నాకు కూడా పరీక్షగానే ఉంటుంది. మీలో చాలామంది నాకు కూడా పరీక్ష పెట్టాలనుకోవచ్చు. మరి కొంతమందికి ఏమిటంటే, నిజంగానే వాళ్ళకి అనిపిస్తూ ఉండవచ్చు, ఖచ్చితంగా కొన్ని ప్రశ్నలు అడిగితే వాళ్లకు కూడా సమాధానం లభిస్తుంది, ఇతరులకు లభిస్తుంది. బహుశా నేను అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోవచ్చు. కానీ చాలా వరకు ఆ ప్రశ్నల వల్ల చాలామంది మిత్రులకు సమాధానం లభిస్తాయి. సరే రండి, మరి మనం ప్రారంభం చేద్దాం. ఎక్కువ సమయాన్ని వృధా చేయకుండా ఎక్కడి నుంచి మొదలు పెడదాం? మీ ప్రోత్సాహ వచనాలకు హృదయపూర్వక ధన్యవాదాలు ప్రధానమంత్రి గారు.
మీరు చెప్పిన బాటలో నడిస్తే అద్భుతాలు జరుగుతాయి. నవ్విన నాపచేలే బాగా పండుతాయి. ఏమైనా సాధించాలన్న తపన బలంగా ఉంటే చిమ్మ చీకట్లను చీల్చుకొని సూర్యుడు ఉదయించినట్టుగా అద్భుతమైన భవిష్యత్తు కళ్ల ముందు నిలుస్తుంది. ప్రధానమంత్రి గారు, ప్రేరణతో కూడిన మీ మాటలు మాకు సదా సకారాత్మకమైన శక్తిని అలాగే విశ్వాసాన్ని అందిస్తాయి. మీ ఆశీర్వాదంతో అలాగే మీ అనుమతితో మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకుంటున్నాం. ధన్యవాదాలు మహాశయ. ప్రధానమంత్రి గారు, రక్షణ, ఆరోగ్యం అలాగే పర్యాటక రంగాల్లో భారత సహయోగి అరబ్ దేశమైన ఒమాన్లో ఉన్న భారతీయ పాఠశాలకు చెందిన విద్యార్థిని డానియా సబూ వర్గీస్ మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. తను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటుంది. డానియా, దయచేసి నీ ప్రశ్న అడుగుతావా? గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు, నా పేరు దానియా షాబు వర్గీస్. 10వ తరగతి చదువుతున్నాను. ఇండియన్ స్కూల్ ధార్మిక్, ఒమాన్ నుండి. నా ప్రశ్న ఏంటంటే, సాంస్కృతిక మరియు సామాజిక అంచనాలు పరీక్షల సమయంలో విద్యార్థులపై ఒత్తిడి లేకుండా ఎలా చేయగలుగుతాయి? అలాగే బయటి ఒత్తిడులను ఎలా నియంత్రించుకోవాలి? ధన్యవాదాలు. పిఎం సార్, ప్రపంచంలోకెల్లా అతిపెద్దదైన ప్రజాస్వామ్యమైన భారతదేశపు రాజధాని ఢిల్లీలో ఉన్న మురాడి గవర్నమెంట్ సర్వోదయ బాల విద్యాలయం నుండి మహ్మద్ అర్ష్ మనతో ఆన్లైన్లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. తను మీ ద్వారా తన సందేహాన్ని నివృత్తి చేసుకోవాలనుకుంటున్నాడు. మహ్మద్ అర్ష్, దయచేసి నీ ప్రశ్న అడుగుతావా? ప్రియతమ ప్రధానమంత్రి గారు, నమస్కారం. నా పేరు అర్ష్. నేను ప్రభుత్వ సర్వోదయ బాల విద్యాలయం విద్యార్థిని. మనం మన పరిధిలో పరీక్షల గురించి జరిగే నెగటివ్ చర్చల్ని ఎలా నియంత్రించవచ్చు? మనం చక్కగా చదువుకుంటే పరీక్షల్లో చాలా మంచి మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది కదా. దీని గురించి విద్యార్థులకు పాజిటివ్ కోణంలో తెలియజెప్పే అవకాశం ఏమైనా ఉందా? ధన్యవాదాలు. ధన్యవాదాలు మహమ్మద్. ఒమాన్ నుండి డానియా సబు, ఢిల్లీ నుండి మొహమ్మద్ అర్ష్, అలాగే మాలాంటి అనేక మంది విద్యార్థులు సమాజం నుండి, కుటుంబ సభ్యుల నుండి ఎదురవుతున్న అంచనాలను హ్యాండిల్ చేయలేరు. ప్రధానమంత్రి గారు, దయచేసి వాళ్లకు మార్గనిర్దేశం చేస్తారా? ఇవాళ నాకు తెలిసినంతవరకు పరీక్షల గురించి చర్చ ఇది 7వ ఎపిసోడ్. పైగా నాకు గుర్తున్నంతవరకు నేను చూశాను, ఈ ప్రశ్న పదే పదే వస్తోంది. అలాగే వేర్వేరు రూపాల్లో వచ్చింది. దీని అర్థం ఏమిటంటే 7 ఏళ్లలో వేర్వేరు బ్యాచులు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారన్నమాట. అలాగే ప్రతి కొత్త బ్యాచ్కి కూడా ఈ సమస్యలనే ఎదుర్కోవలసి వస్తోంది. అసలు విద్యార్థుల బ్యాచులైతే మారిపోతుంటాయి, కానీ టీచర్ల బ్యాచులు అంత త్వరగా మారవు కదా. ఒకవేళ టీచర్లు ఇప్పటిదాకా జరిగిన నా ఎపిసోడ్స్ని చూస్తుంటే వాటిలో నేను ఈ విషయాల గురించి ఏం చెప్పానో వాటిలో కొంత భాగమైన సరే వాళ్ళు వాళ్ల స్కూల్లో గనక చెప్పి ఉంటే బహుశా మనం ఈ సమస్యను మెల్లగా తగ్గించుకోవచ్చు. అదేవిధంగా కుటుంబాల్లో ఉన్న పెద్ద పిల్లలు బహుశా 1-2 సందర్భాల్లో ఇలాంటి సమస్యల్ని వాళ్ళు ఎదుర్కొని ఉండవచ్చు, కానీ వాళ్లకు పెద్దగా అనుభవం ఉండదు. కానీ ప్రతి ఒక్క తల్లి, తండ్రి ఏదో ఒక రూపంలో ఈ సమస్యను తప్పకుండా ఎదుర్కొని ఉంటారు. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, దీనికి సమాధానం ఏమిటి అనేది. మనం ఏదో ఊరికే ఇలా స్విచ్ ఆఫ్ చేసి ఒత్తిడిని ఆపలేం కదా. అందుకే నేనేం చెబుతానంటే, ఏ విధమైన ఒత్తిడినైనా సరే తట్టుకోగలిగే విధంగా సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఏడుస్తూ కూర్చోకూడదు, పట్టుదలగా ముందుకెళ్ళాలి. ఇలాంటివి జీవితంలో వస్తూనే ఉంటాయి. ఒత్తిడి ఉంటూనే ఉంటుంది. మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. ఎలాగంటే, మీరు ఏదైనా ప్రదేశానికి వెళ్ళారనుకోండి, చలి ఎక్కువగా ఉన్న చోటికి, కానీ మీరు వేడిగా ఉండే ప్రదేశంలో నివసిస్తుంటారు. అప్పుడు మనం మనసును సిద్ధం చేసుకుంటాం. ఇదిగో ఇంకో 4-5 రోజుల్లో నేను ఎలాంటి ప్రదేశానికి వెళ్ళాలంటే అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది. మీరు కనుక మానసికంగా సిద్ధపడినట్లయితే అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళాక ఎలా అనిపిస్తుందంటే, మీరేమనుకుంటారంటే, నేను చలి ఎక్కువగా ఉంటుందనుకున్నాను కానీ తక్కువగా ఉందే అనిపిస్తుంది. ఎందుకంటే మీరు మానసికంగా సిద్ధపడి ఉన్నారు. అందుకే మీకు టెంపరేచర్ ఎంతుంది అనే విషయాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా ఒత్తిడిని మనం మన విధానంలోనే మనసులో ఒకసారి ఈ పరిస్థితిని ఎదుర్కోవాలి అనే సంకల్పం చేసుకోవాలి. రెండోది, ఈ ఒత్తిడి విధానాన్ని చూడండి. ఒత్తిడి ఎలాంటిదంటే దానికంటూ ఒక విధానం ఉండనే ఉంటుంది. పొద్దున్నే 4 గంటలకు లేవాలంటే లేవాల్సిందే. రాత్రి 11 గంటల వరకు చదువుకోవాల్సిందే.
పరీక్షల్లో ఇన్ని సమాధానాలు రాసి పాస్ అవ్వాల్సిందే. అలా చాలా ఒత్తిడిని వాళ్లే అనుభవిస్తుంటారు. నాకు తెలిసినంతవరకు మనం అంతగా స్ట్రెచ్ చేయవలసిన పని లేదు. దానివల్ల మొత్తం మన ఎబిలిటీనే పాడైపోతుంది. మనం స్లోగా పెంచుకుంటూ వెళ్ళాలి. ఇదిగో చూడు, నిన్న రాత్రి నేను 7 ప్రశ్నల్ని సాల్వ్ చేశాను. ఇవాళ 8 చేస్తాను. మనలో కూడా చాలా ఒత్తిడిని పెంచేసుకుంటాం కదా. మనం దాన్ని కాస్త సైంటిఫిక్ విధానంలో తొలగించుకోవచ్చు. రెండవది, తల్లిదండ్రులు ఒత్తిడిని పెంచేస్తుంటారు. ఇలా ఎందుకు చేశావు, అలా ఎందుకు చేశావు, ఎందుకలా నిద్రపోతున్నావు, నీకు పరీక్ష ఉంది తెలుసు కదా. పైగా ఇంకా ఏమంటారంటే, అదిగో నీ ఫ్రెండ్ చూడు ఏం చేస్తున్నాడో, నువ్వు చూడు ఏం చేస్తున్నావో. రాత్రింబవళ్ళు ఈ కామెంటరీ నడుస్తూనే ఉంటుంది, రన్నింగ్ కామెంటరీ. అలా అమ్మ ఆపేయంగానే నాన్న కామెంటరీ మొదలవుతుంది. నాన్న అలసిపోతే అమ్మ మొదలు పెడుతుంది. తర్వాత పెద్దన్నయ్య కామెంటరీ మొదలవుతుంది. ఒకవేళ అది కూడా ఆగిపోతే స్కూల్లో టీచర్ది మొదలవుతుంది. అప్పుడు కొంతమంది ఏమంటారంటే, సరే నీ ఇష్టం వచ్చినట్టు అనుకో, నేను మాత్రం నాకు నచ్చిందే చేస్తానంటారు. కొందరు దాన్ని సిన్సియర్గా తీసుకుంటారు. ఇది ఒత్తిడిలో రెండో రకం. మూడోది ఎలా ఉంటుందంటే, అసలు దాంట్లో కారణాలేముండవు, అర్థం చేసుకోలేకపోవటమే ఉంటుంది. అసలు కారణం లేకుండానే మనం దాన్ని కష్టం అనేసుకుంటాం. కానీ నిజానికి మనం దాన్ని ఎదుర్కొన్నప్పుడు అనిపిస్తుంది, అరే ఇదేమంత కష్టం కాదు, నేనే అనవసరంగా ఒత్తిడిని పెంచేసుకున్నాను. నాకేమనిపిస్తోందంటే, మొత్తం ఇలాంటి ఒత్తిళ్లన్నీ మొత్తం కుటుంబం అలాగే టీచర్లు కలిపి పరిష్కరించాలి. కేవలం విద్యార్థి సరిపుచ్చుకుంటాళ్లే లేదా తల్లిదండ్రులు సరిపుచ్చుకుంటారులే అనుకుంటే అసలు పరిష్కారం కానే కాదు. పైగా నాకు తెలిసి కుటుంబాల్లో దీని గురించి తరచూ మాట్లాడుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్క కుటుంబం ఇలాంటి పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాని మీద చర్చలు చేస్తూ ఉండాలి. దాన్ని ఒక సిస్టమేటిక్ థియరీలా చూడకుండా మనమే మెల్లమెల్లగా పరిస్థితిని చక్కదిద్దుకోవాలి. ఒకవేళ అలా చక్కదిద్దుకుంటూ పోతే నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది, మనం ఆ పరిస్థితుల నుండి బయటపడిపోవచ్చు. ధన్యవాదాలు. పీఎం సార్, ఒత్తిడిని జయించే మార్గాన్ని చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. వీర్ సావర్కర్ త్యాగానికి సాక్షి, అలాగే అద్భుతమైన ప్రాకృతిక సౌందర్యానికి ప్రసిద్ధమైన అండమాన్ నికోబార్ దీవుల నుండి భాగ్యలక్ష్మి గారు మనతో వర్చువల్గా కనెక్ట్ అవుతున్నారు. భాగ్యలక్ష్మి గారు, మీ ప్రశ్న అడగండి. గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు, నమస్కారం. నా పేరు భాగ్యలక్ష్మి. ఓ తల్లిగా నేను మిమ్మల్ని ఏం ప్రశ్న అడుగుతున్నానంటే, పరీక్షల సమయంలో విద్యార్థుల మీద ఎంత ఒత్తిడి ఉంటుందంటే విద్యార్థిని విద్యార్థులకు మధ్య స్నేహాన్ని కూడా దూరం చేస్తుంది. తోటి విద్యార్థిని విద్యార్థులతో పోటీని తెచ్చిపెడుతుంది. దాని గురించి మీరేం చెబుతారు? దయచేసి నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు భాగ్యలక్ష్మి గారు. ప్రధానమంత్రి గారు, సత్యం, అహింస, ధర్మం అనే 3 మార్గాలను ప్రపంచానికి చూపిన నెల గుజరాత్ నుండి పంచ్మహల్లోని జవహర్ నవోదయ విద్యాలయ విద్యార్థిని దృష్టి చౌహాన్ మీ నుండి తన సమస్యకు సమాధానం కోరుకుంటున్నారు. దృష్టి, దయచేసి నీ ప్రశ్న అడుగుతావా? గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు, నమస్కారం. నా పేరు దృష్టి చౌహాన్. జవహర్ నవోదయ విద్యాలయం పంచ్మహల్లో 6వ తరగతి చదువుతున్నాను. నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, అప్పుడప్పుడు పరీక్షల కోసం పోటీ పడే సందర్భంలో స్నేహితులతో కూడా పోటీ పడాల్సి వచ్చినప్పుడు ఒత్తిడి ఎదురవుతుంది. దీని నుండి ఎలా బయటపడాలో దయచేసి సూచించండి. మీరు దీని గురించి నాకు మార్గనిర్దేశం చేయండి. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు దృష్టి. న్యాచురల్ బ్యూటీతో నిండిన తొలి వర్షపు చినుకును అనుభవించే రాష్ట్రమైన కేరళలోని కాలికట్ కేంద్రీయ విద్యాలయం 1 నుండి స్వాతి దిలీప్ మనతో ఆన్లైన్లో కనెక్ట్ అవుతోంది. తను మిమ్మల్ని ప్రశ్న అడగాలనుకుంటోంది. స్వాతి, దయచేసి నీ ప్రశ్న అడుగుతావా? నమస్కారం గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు. నా పేరు స్వాతి దిలీప్. నేను ఎర్నాకులం రీజియన్లోని క్యాలికట్లో కేంద్రీయ విద్యాలయ 1లో 11వ తరగతి విద్యార్థిని. సార్, దయచేసి మీరు మాకు ఈ పోటీతో కూడిన ప్రపంచంలో ఎదురయ్యే అనారోగ్యకరమైన ఒత్తిడిని దూరం చేసుకోవడం ఎలాగో చెప్తారా? అలాగే అలా ఎదురయ్యే ఒత్తిడిని మొత్తం తలలో నింపుకోకుండా ఉండేందుకు సూచనలు కూడా చేయండి. ధన్యవాదాలు. పిఎం సార్, భాగ్యలక్ష్మి గారు, దృష్టి అలాగే స్వాతి అడిగిన ప్రశ్నల్లో పియర్ ప్రెషర్ అలాగే కాంపిటీషన్ వల్ల ఎదురయ్యే ఒత్తిడి, వాటి వల్ల బంధాల్లో ఏర్పడే అభద్రత లాంటి వాటి నుండి ఎలా బయటపడాలో దయచేసి మార్గనిర్దేశం చేయండి.
అసలు జీవితంలో సవాళ్లే లేకపోతే, పోటీనే లేకపోతే అప్పుడు జీవితం నిజంగా ప్రేరణ లేకుండా, చైతన్యం లేకుండా అయిపోతుంది. కాంపిటీషన్ ఉండి తీరాల్సిందే. కానీ ఓ విధంగా క్యాలికట్ నుండి ప్రశ్న అడిగిన విద్యార్థిని చెప్పినట్టుగా హెల్దీ కాంపిటీషన్ అంటే కాంపిటీషన్ హెల్దీగా ఉండాలి. కానీ మీరు అడిగిన ప్రశ్న చాలా డేంజర్గా ఉంది. అది నాకు నిజంగా టెన్షన్ కలిగిస్తోంది. బహుశా ఇలాంటి ప్రశ్న ఈ పరీక్షా పే చర్చలో మొదటిసారి వచ్చినట్టుంది. చూడండి, అప్పుడప్పుడు ఈ ప్రవృత్తికి చెందిన విషయాన్ని, ఆ విత్తనాన్ని సంప్రదాయబద్ధమైన వాతావరణంలోనే నాటడం జరుగుతుంది. ఇంట్లో 2 పిల్లలుంటే తల్లిదండ్రులిద్దరూ ఓసారి వీళ్ల వైపు మాట్లాడితే ఓసారి వాళ్ల వైపు మాట్లాడతారు. అంటే అప్పుడప్పుడు అన్నదమ్ములో లేదా అక్కా చెల్లెళ్ళు లేదా అన్నా చెల్లెళ్ళలో కూడా, చూడు అమ్మ తన్నేమో అలా అంది, నన్నేమో ఇలా అంది. ఓ విధంగా ఇలాంటి భేదభావనలతో కూడిన పోటీకి సంబంధించిన ఆలోచనలు తెలుసో తెలియకో కుటుంబంలోని రోజువారీ జీవనంలో నాటడం జరుగుతుంది. అందుకే నేను పేరెంట్స్ అందరికీ చేసే విన్నపం ఏమిటంటే, దయచేసి పిల్లల్ని ఈ విధంగా పోల్చి చూడటం సరికాదు. మీ పిల్లల్లోనే అలాంటి కంపారిజన్ అస్సలు చేయకండి. వాళ్లలో ఒక ద్వేషభావన పెరిగిపోతుంది. అలాగే ఆ కుటుంబంలో కూడా చాలా కాలం గడిచిన తర్వాత ఆ విత్తనం చాలా పెద్ద విషవృక్షంగా మారిపోతుంది. నేను చాలా కాలం క్రితం ఓ వీడియో చూశాను. బహుశా మీరు కూడా చూస్తుంటారు. కొందరు దివ్యాంగులైన పిల్లలు వాళ్ల కాంపిటీషన్లో అందరూ పరిగెత్తుతున్నారు. 12-15 మంది పిల్లలు. దివ్యాంగులు కాబట్టి కష్టాలుంటాయి. కానీ వాళ్ళందరూ పరిగెడుతున్నారు. అంతలోనే ఓ పిల్లాడు పడిపోతాడు. బాగా తెలివైన వాళ్ళైతే ఏమనుకుంటారు? భలే వాడు పడిపోయాడు అనుకుంటారు. సరే మంచిదేలే, పోటీలో ఒకరు తగ్గారు కదా. కానీ ఆ పిల్లలేం చేశారో తెలుసా? వాళ్ళందరూ ముందుకెళ్లిన వాళ్ళు కాస్త వెనక్కొచ్చారు. పరిగెడుతున్న వాళ్ళంతా ఆగిపోయారు. ముందు వాళ్ళంతా ఆ పిల్లాడిని నిలబెట్టారు. ఆ తర్వాత పరిగెత్తటం మొదలుపెట్టారు. నిజంగా అసలు ఆ వీడియో దివ్యాంగులైన పిల్లలకు మంచి చేస్తుంది. కానీ మనలాంటి వాళ్లకు కూడా అది చాలా పెద్ద ప్రేరణను, చాలా పెద్ద సందేశాన్ని అందిస్తోంది. అలాగే మూడో విషయం ఏమిటంటే, మీకు మీ స్నేహితులతో అసలు దేని గురించి పోటీ ఉంటుంది చెప్పండి? అర్థం చేసుకోండి. 100 మార్కులకు పేపర్ ఉంటుంది. ఒకవేళ మీ ఫ్రెండ్ 90 మార్కులు తెచ్చుకుంటే అప్పుడు మీకు 10 మార్కులే ఉంటాయా? మీకోసం 10 మార్కులే మిగిలాయా? మీకు కూడా 100 మార్కులే కదా. అందుకే మీరు వాళ్లతో పోటీ పడకూడదు. మీతోనే పడాలి. మీతోనే పడాలి. అదిగో 100లో తను 90 తెచ్చుకున్నాడు, నేను 100లో ఎన్ని తెచ్చుకోవాలి? తనతో పోటీ పడాల్సిన అవసరమే లేదు. నిజానికి తను మీకు ఆదర్శం కావచ్చు. పైగా మీ మానసిక పరిస్థితి అలా ఉంటే అప్పుడు మీరేం చేస్తారు? మీకంటే తెలివైన వ్యక్తితో అసలు మీరు స్నేహమే చేయరు. మార్కెట్లో పెద్ద విలువలేని వాళ్లతోనే స్నేహం చేస్తుంటారు. వాళ్ళందరిలో మీరే గొప్పవాళ్లుగా చలామణి అవుతుంటారు. నిజంగా అయితే మనకంటే ప్రతిభావంతులైన స్నేహితుల్ని మనం వెతుక్కోవాలి. ఎంత ప్రతిభావంతులైన స్నేహితులు మనకు లభిస్తే మనకు కూడా అంతగా ప్రతిభ పెరుగుతుంది కదా, మన స్పిరిట్ కూడా పెరుగుతుంది కదా. మరి అందుకోసమే ఎప్పుడైనా సరే మనలో ఈ విధమైన ద్వేషభావాన్ని మన మనసులోకి రానివ్వకూడదు. తల్లిదండ్రులు ప్రతిసారి తమ పిల్లల్ని సాధిస్తూ ఉంటారు. చూడు నువ్వు ఆడుకుంటూ ఉంటావు, అదిగో వాడు మాత్రం చదువుకుంటున్నాడు, చూడు నువ్వెలా చేస్తున్నావు, కానీ తను మాత్రం చదువుకుంటున్నాడు అంటే ప్రతిదానికి అవతలి వాళ్లనే ఉదాహరణగా చూపిస్తుంటారు. అప్పుడు మీ మనసులో కూడా అదో పెద్ద సవాల్గా మారి కూర్చుంటుంది. దయచేసి తల్లిదండ్రులు ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. అప్పుడప్పుడు నేను చూస్తుంటాను, ఏ తల్లిదండ్రులైతే తమ జీవితాల్లో సఫలతను సాధించలేకపోయారో, ఎవరికైతే వాళ్ల వీరత్వం గురించి, గొప్పదనం గురించి, సఫలతల గురించి ప్రపంచానికి చెప్పడానికి ఏమీ ఉండదో అలాంటి వాళ్ళు పిల్లల రిపోర్ట్ కార్డునే వాళ్ల విజిటింగ్ కార్డుగా చేసేసుకుంటారు. ఎవరినైనా కలిసినప్పుడు తమ పిల్లల కథ చెప్పడం మొదలు పెడతారు. అదిగో ఆ నేచర్ ఉంది కదా, అది కూడా పిల్లల మనసులో ఎలాంటి భావాన్ని నింపుతుందంటే, నాకు మొత్తం అన్నీ తెలుసు, నాకు ఇంకేం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అది కూడా చాలా నష్టం కలిగిస్తుంది. నిజం చెప్పాలంటే మనం మన స్నేహితులను చూసి ఈర్ష్యాభావానికి బదులుగా వాళ్ళ సామర్థ్యాన్ని గుర్తించే ప్రయత్నం చేయాలి. ఒకవేళ వాళ్ళకి మ్యాథమెటిక్స్లో ఎక్స్పర్టైజ్ ఉంటే, నాకు తక్కువ ఉంటే, నా టీచర్ కంటే ఎక్కువగా ఒకవేళ నా ఫ్రెండ్ నాకు సాయం చేస్తే తను నా స్థాయిని గుర్తించి చేస్తాడు. ఒకవేళ వీలైతే నేను కూడా తనలాగే మ్యాథమెటిక్స్లో రాణిస్తానేమో.
ఒకవేళ తను లాంగ్వేజెస్లో వీక్గా ఉంటే, అలాగే నేను లాంగ్వేజెస్లో బలంగా ఉంటే, నేను లాంగ్వేజెస్లో తనకి సాయం చేస్తే, అప్పుడు మా ఇద్దరి బలం గనక కలిస్తే మేమిద్దరం అధిక సామర్థ్యం కలిగిన వాళ్ళమవుతాం. మరి అందుకోసమే దయచేసి మనం మన స్నేహితులతో పోటీ లేదా ఈర్ష్యభావనలతో ఉండకూడదు. నేనైతే అసలు ఎలాంటి వాళ్ళని చూశానంటే, తను ఫెయిల్ అవ్వచ్చు, కానీ తన స్నేహితుడు గనక పాస్ అయిపోతే తనే అందరికీ మిఠాయిలు పంచుతాడు. నేను ఎలాంటి స్నేహితులను చూశానంటే, వాళ్ళు చాలా గొప్ప మార్కులు తెచ్చుకున్నారు, కానీ తన స్నేహితుడికి రాలేదు. అందుకే వాళ్ళు వాళ్ళ ఇంట్లో పార్టీ చేసుకోలేదు, పండగ చేసుకోలేదు. ఎందుకు? నా స్నేహితుడు వెనకబడిపోయాడు. మంచి స్నేహితులు అలాగే ఉంటారు. అసలు స్నేహం అంటేనే ఇచ్చిపుచ్చుకునే ఆట ఏమిటి? అస్సలు కాదు. స్నేహం అంటే ఇచ్చిపుచ్చుకునే ఆట కాదు. ఎక్కడైతే ఈ విధమైన ఎలాంటి ఇచ్చిపుచ్చుకోవటాలు ఉండవో, నిర్మలమైన ప్రేమ ఉంటుందో, అదే నిజమైన స్నేహం అవుతుంది. అసలు అలాంటి స్నేహం ఉంది చూశారు? అసలు స్కూల్ సంగతి వదిలేయండి, జీవితాంతం మీతోనే ఉంటుంది. మరి అందుకోసమే దయచేసి స్నేహితుల్ని మనకంటే చాలా తెలివైన వాళ్ళని, బుద్ధిమంతుల్ని మనం ఎంచుకోవాలి. అలాగే ఎప్పటికీ వాళ్ళని చూసి నేర్చుకునే ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ధన్యవాదాలు. ప్రధానమంత్రి గారు, స్పర్ధలో కూడా మానవత్వం ఉందన్న ఈ సందేశం మాకందరికీ ఎప్పటికీ ప్రేరణగానే నిలుస్తుంది. భారతదేశంలోని దక్షిణాదిలో ఉన్న వ్యవసాయ ఆధారిత రాష్ట్రం, తిరుమలేశుడు కొలువై ఉన్న భూమి, ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలో ఉప్పరపల్లి జెడ్పీ హైస్కూల్లో సంగీతం టీచర్గా ఉన్న శ్రీ కొండకంచి సంపత్రావు గారు మనతో ఆన్లైన్లో కనెక్ట్ అవుతున్నారు. ఆయన మిమ్మల్ని ప్రశ్న అడగాలనుకుంటున్నారు. సంపత్రావు గారు, దయచేసి మీ ప్రశ్న అడగండి. ప్రధానమంత్రి గారికి నమస్సుమాంజలి. నా పేరు కొండకంచి సంపత్రావు. నేను ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లాలోని ఉప్పరపల్లి జెడ్పీ హైస్కూల్ టీచర్ని. సార్, నా ప్రశ్న ఏంటంటే, పరీక్షల సమయంలో నా విద్యార్థులు ఒత్తిడిని జయించడానికి నేను వారికి ఏ విధంగా సాయపడవచ్చు? దయచేసి ఈ విషయంలో నాకు మార్గదర్శనం చేయండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. భారతదేశంలో తూర్పు దిక్కున టీ తోటలు మరియు సుందరమైన ప్రదేశాలున్న బ్రహ్మపుత్ర భూమి అసోంలోని శివసాగర్లో ఉన్న హషారా హైస్కూల్లో ఓ టీచర్ బంటి మేధి గారు. ఇప్పుడు ఆమె ఈ ప్రాంగణంలోనే ఉన్నారు. ప్రధానమంత్రి గారిని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నారు. మేడం, దయచేసి మీరు మీ ప్రశ్న అడగండి. గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు, నా పేరు బంటి మేథి. నేను అసోంలోని శివసాగర్కు చెందిన ఓ టీచర్ని. నా ప్రశ్న ఏంటంటే, విద్యార్థుల్ని మోటివేట్ చేయడంలో ఓ టీచర్ పాత్ర ఏంటి? దయచేసి గైడ్ చేయండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు మేడం. ప్రధానమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్కి చెందిన సంగీతం టీచర్ సంపత్రావు గారు, అలాగే ఈ ప్రాంగణంలో ఉన్న బంటి మేథి గారు పరీక్షల సమయంలో టీచర్ల పాత్ర గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళు ఏ విధంగా విద్యార్థులను ఒత్తిడి నుంచి తప్పించగలరో దయచేసి టీచర్లందరికీ మార్గనిర్దేశం చేస్తారా? ముందసలు నేనేమనుకుంటున్నానంటే, అసలు సంగీతం టీచర్లు వాళ్ళ క్లాసులోనే కాదు, మొత్తం స్కూల్లో ఉన్న పిల్లలందరి ఒత్తిడిని దూరం చేయగలరు. సంగీతానికి చాలా శక్తి ఉంది కదా. ఒకవేళ మనం గనక చెవులు మూసుకుని సంగీతం వినటానికి కూర్చుంటే అది వీలు కాదు. అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుంది. సంగీతం వింటున్నప్పుడు అది అక్కడ మోగుతూ ఉంటుంది, కానీ మన మనసు మాత్రం ఇంకెక్కడో ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మనం ఆ ఆనందాన్ని అందిపుచ్చుకోలేకపోతాం. నాకు తెలిసినంతవరకు ఏ టీచర్ మనసులో అయినా సరే విద్యార్థుల ఒత్తిడిని నేను ఏ విధంగా దూరం చేయాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు బహుశా నేను తప్పుగా అనుకోవచ్చు. కానీ నాకేమనిపిస్తోందంటే, టీచర్ మనసులో అది పరీక్షా సమయం అయితే, ఒకవేళ టీచర్ స్టూడెంట్ బంధం పరీక్షా సమయం వరకే అయితే, అన్నిటికంటే ముందు ఆ బంధాన్ని సరిచేసుకోవాలి. మీకు విద్యార్థులతో ఉన్న బంధం ఏ విధంగా అయితే సంవత్సరం మొదటి రోజున క్లాస్ రూంలో ప్రవేశించినప్పుడు ఆ రోజు నుండి పరీక్షలు వచ్చే వరకు ఆ అనుబంధం నిరంతరాయంగా పెరుగుతూ ఉండాలి. అప్పుడు బహుశా పరీక్షలు వచ్చినప్పుడు ఒత్తిడి అనే కష్టం రానే రాదు. మీరు ఆలోచించండి, ఇది మొబైల్ యుగం. విద్యార్థుల దగ్గర కూడా వాళ్ళ మొబైల్ ఉండే ఉంటుంది. ఎప్పుడైనా ఎవరైనా విద్యార్థి మీకు ఫోన్ చేశారా? కాల్లో కాంటాక్ట్ చేశారా? నాకు ఇలా ఇబ్బంది కలుగుతోంది, నేను ఇలా భయపడుతున్నాను అని ఎప్పుడూ చేసుండరు. ఎందుకని? ఎందుకంటే వాళ్ళకసలు అనిపించదు కదా నా జీవితంలో మీకు ప్రత్యేకమైన స్థానం ఉందని. వాళ్ళేమనుకుంటారంటే, ఇద్దరి మధ్య ఉన్న బంధం సబ్జెక్టే అనుకుంటారు. మ్యాథ్స్, కెమిస్ట్రీ, లాంగ్వేజ్.
ఏ రోజున మీరు సిలబస్ నుండి ముందుకెళ్ళి తనతో బంధాన్ని ఏర్పరచుకుంటారో అప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పుడు ఖచ్చితంగా మీకు వాళ్ళ మనసులో ఉన్న మాట చెబుతారు. మీ బంధం ఇలా ఉంటే అప్పుడు పరీక్షల సమయంలో ఒత్తిడి ఎదురయ్యే పరిస్థితి ఉండనే ఉండదు. మీరు చాలామంది డాక్టర్లను చూస్తుంటారు. డాక్టర్లకు డిగ్రీ అయితే అందరికీ ఉంటుంది. కానీ కొందరు డాక్టర్లు వాళ్ళు జనరల్ ప్రాక్టీషనర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ ఎందుకు సక్సెస్ అవుతారంటే ఓ పేషెంట్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత 1-2 రోజుల తర్వాత తనకి ఫోన్ చేస్తారు. బాబు, నువ్వు మందులు సరిగ్గానే వేసుకున్నావా? ఇప్పుడు నీకెలా ఉంది? తను మళ్ళీ రెండోసారి హాస్పిటల్కి వచ్చే లోపల మధ్యలో 1-2 సార్లు మాట్లాడతారు. అదుగో ఆ బాండింగ్ ఉంటుంది చూసారా, అది అతనికి సగం నయం చేసేస్తుంది. మీలో ఏ టీచర్ అయినా అలాంటి వాళ్ళు ఉన్నారా? ఎలాగంటే పిల్లాడు చాలా బాగా చదివాడనుకోండి, అప్పుడు వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళందరితో కలిసి కూర్చుని ఏం చెప్పాలంటే, ఇదిగో చూడండి, నేను ఇవాళ స్వీట్ తినడానికి వచ్చాను. మీ పిల్లాడు ఇంత ఘనత సాధించాడు, ఇవాళ మీ ఇంట్లో స్వీట్ తినాల్సిందే. మీరసలు ఊహించగలరా? ఆ తల్లిదండ్రులకు పిల్లలు చెబుతూనే ఉంటారు కదా ఇంటికెళ్ళాక, ఇవాళ నేను ఇది చేసొచ్చానని. కానీ ఎప్పుడైతే ఓ టీచర్ స్వయంగా ఇంటికెళ్ళి చెబుతారో అప్పుడు ఆ కుటుంబంలో టీచర్ రావటం, టీచర్ చెప్పటం ఆ పిల్లాడికి కూడా బలాన్ని ఇస్తుంది. అలాగే ఆ కుటుంబం కూడా అప్పుడప్పుడు చాలా గొప్పగా ఆలోచించవచ్చు. ఎప్పుడైతే టీచర్ వచ్చి చెప్పారో అప్పుడు ఆ కుటుంబంలో, అరే ఏమిటిది, మా పిల్లాడికి ఇంత శక్తి ఉందని మాకు తెలియదే, కానీ టీచర్ చూడు ఎలా చెబుతున్నారో. నిజంగా మనం ఇంకాస్త శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. మీరు చూడండి, ఒక్కసారిగా పరిస్థితి మారిపోతుంది. అందుకే మొదటి విషయం ఏమిటంటే, పరీక్షల సమయంలో ఒత్తిడిని దూరం చేసుకోవడానికి ఏం చెయ్యాలో దాని గురించి నేను ఇంతకు ముందే చాలా చెప్పేశాను. నేను దాన్ని రిపీట్ చేయాలనుకోవట్లేదు. నేను అప్పుడప్పుడు అడుగుతుంటాను కొందరు టీచర్లని, చూడండి, మీరు 30 ఏళ్ళు టీచర్గా ఉన్నారు. మొదటిసారి మీ దగ్గర చదువు పూర్తి చేసుకుని వచ్చినప్పుడు తర్వాత కొంతకాలానికి ఇప్పుడు పెళ్లి కూడా అయిపోయి ఉంటుంది. విద్యార్థుల్లో ఎవరైనా సరే మీకు శుభలేఖ ఇవ్వటానికి వచ్చాడా అని. 99% టీచర్లు ఏం చెప్తారంటే, లేదు, ఏ విద్యార్థి రాలేదు అంటారు. అంటే మనం ఉద్యోగం చేస్తున్నాం, మనం జీవితాల్ని మార్చట్లేదు. టీచర్ పని ఉద్యోగం చేయటమే కాదు, టీచర్ పని జీవితాన్ని తీర్చిదిద్దటం, జీవితానికి సామర్థ్యాన్నివ్వటం. అదిగో అదే మార్పును తీసుకొస్తుంది. ధన్యవాదాలు. ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య అనుబంధం, ఆత్మీయత చాలా అవసరం. పిఎం సార్, మాకు సరికొత్త అర్థాన్ని చెప్పినందుకు ధన్యవాదాలు. అద్భుతమైన గిరిజన సంస్కృతిని ప్రతిబింబించే ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలోని ప్రణవానంద్ విద్యామందిర్కి చెందిన విద్యార్థిని ఆదృత చక్రవర్తి మనతో మాట్లాడడానికి సిద్ధమవుతోంది. తను పరీక్షలకు సంబంధించిన ఒత్తిడిని జయించడం కోసం ప్రియతమ ప్రధానమంత్రి గారి నుండి పరిష్కారం కోరుకుంటోంది. ఆదృత, దయచేసి నీ ప్రశ్న అడుగుతావా? గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు నమస్కారం. నా పేరు ఆదృత చక్రవర్తి. నేను పశ్చిమ త్రిపురలోని ప్రణవానంద విద్యామందిరంలో 12వ తరగతి విద్యార్థినిని. నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, పేపర్ పూర్తి కావడానికి ఆఖరి నిమిషాల్లో నేను కంగారు పడిపోతాను. నేను ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి? దీనికి సమాధానం చెప్పండి. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు ఆదృత. ప్రాకృతిక వనరులతో కూడిన దయకు మారుపేరైన ఛత్తీస్గఢ్ రాష్ట్రం జవహర్ నవోదయ విద్యాలయం కారబ్ కాంకేర్ విద్యార్థి షేక్ టైఫూర్ రెహమాన్ ఆన్లైన్లో మనల్ని కలుస్తున్నారు. పరీక్షల ఒత్తిడి నుండి విముక్తి కోసం తను మీ మార్గనిర్దేశం కోరుతున్నారు. టైఫూర్ అహ్మద్, దయచేసి నువ్వు ప్రశ్న అడుగుతావా? ప్రధానమంత్రి గారికి నమస్కారం. నా పేరు షేక్ తైఫూర్ రెహమాన్. నేను శ్రీ జవహర్ నవోదయ విద్యాలయం కాంకేర్ ఛత్తీస్గఢ్ స్టూడెంట్ సార్. పరీక్షల సమయంలో చాలామంది విద్యార్థులు కంగారు పడిపోతుంటారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు మూర్ఖత్వంతో తప్పులు చేస్తారు సార్. ఎలాగంటే ప్రశ్నల్ని సరిగ్గా చదవకపోవడం లాంటివి. సార్, మీకు నా ప్రశ్న ఏంటంటే, ఇలాంటి తప్పుల నుండి ఎలా బయటపడాలి సార్? దయచేసి మాకు మార్గనిర్దేశం చేయండి. థ్యాంక్ యూ సార్. కటక్ నుండి వచ్చిన ఒడిషా ఆదర్శ విద్యాలయం విద్యార్థిని రాజలక్ష్మి ఆచార్య ఇప్పుడు మన మధ్యలో ఈ ప్రాంగణంలోనే ఉంది. తను ప్రధానమంత్రి గారిని ఓ ప్రశ్న అడగాలనుకుంటోంది. రాజలక్ష్మి, దయచేసి నువ్వు నీ ప్రశ్న అడుగుతావా? నా పేరు రాజలక్ష్మి ఆచార్య. నేను ఒడిషా ఆదర్శ విశ్వవిద్యాలయం నుండి వచ్చాను, జోకిదోలా, బాంకీ, గటక్. సార్, నా ప్రశ్న ఏంటంటే, ఎవరికైనా సరే చెప్పడం తేలికే కూల్ మైండ్తో పరీక్ష రాయమని. కానీ పరీక్ష హాల్లో మాత్రం సిట్యుయేషన్ చాలా భయంగా ఉంటుంది. ఎలాగంటే, కదలొద్దు,
తిన్నగా చూడండి ఇలాంటివన్నీ. అప్పుడు మేం కూల్గా ఎలా ఉండగలుగుతాం? ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు రాజ్యలక్ష్మి. ప్రధానమంత్రి గారు, ఆద్రుత, టైఫూర్ అలాగే రాజ్యలక్ష్మి లాంటి అనేక మంది విద్యార్థుల ద్వారా పరీక్షా పే చర్చ గడిచిన సంచికల్లో పదే పదే ఈ ప్రశ్న వస్తూనే ఉంది. ఇప్పుడు కూడా ఈ సమస్య కొంతమంది విద్యార్థులకు చాలా ఇబ్బందికరంగానే ఉంది. వీళ్లు పరీక్షల సమయంలో ఒత్తిడిని ఏ విధంగా ఎదుర్కోవాలి? దయచేసి వీళ్లకు మార్గనిర్దేశం చేయండి. అటూ ఇటు తిరిగి మళ్లీ ఒత్తిడి వచ్చేసింది. ఇప్పుడు ఈ ఒత్తిడి నుండి విముక్తి ఎలా పొందాలి? చూడండి, అసలు తప్పెలా జరుగుతుందంటే, కొన్ని తప్పులు రోజువారీ జీవనంలో మనం గమనిస్తే బాగా తెలుస్తాయి. కొన్ని తప్పులు పేరెంట్స్ అత్యుత్సాహం వల్ల జరుగుతాయి. కొన్ని తప్పులు స్టూడెంట్స్ అతి సిన్సియారిటీ వల్ల జరుగుతాయి. వాటి నుండి బయటపడటం ఎలా? తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, ఇవాళ ఎగ్జామ్ ఉంది కాబట్టి పిల్లాడి కొత్త పెన్ను తీసుకొచ్చి ఇద్దామని, లేదంటే మంచి బట్టలు వేసి పంపించాలి అని. తల్లిదండ్రులకు నేనేం చెప్తానంటే, రోజు వాళ్ళేం వేసుకుంటారో ఆ రోజు కూడా అవే ఇవ్వండి. తనక్కడికి బట్టలు చూపించడానికేం వెళ్ళట్లేదు కదా. పైగా పరీక్షల సమయంలో ఎవరికీ తీరిక ఉండదు మీ పిల్లాడు కొత్త బట్టలు వేసుకున్నాడో పాత బట్టలు వేసుకున్నాడో చూడటానికి. ఇదిగో ఇలాంటి వాటి నుండి మీరు బయటపడాలి. రెండోది, కొన్ని ఎలాంటివి తినిపించి పంపిస్తారంటే, ఇవాళ నీకు ఎగ్జామ్ ఉంది, ఇది తినేసి వెళ్ళు. అప్పుడు తనకి ఇంకా కష్టంగా ఉంటుంది. అవసరమైన దానికంటే చాలా ఎక్కువగా ఆ రోజున తిండి తిప్పలు. అమ్మ ఆ రోజు, అరే అసలు నీ ఎగ్జామ్ సెంటర్ చాలా దూరంగా ఉంది, నీకు తిరిగొచ్చేటప్పటికీ 7 అయిపోతుంది, ఓ పని చెయ్యి, ఏదైనా తినివెళ్ళు, లేదంటే ఏదైనా తీసుకువెళ్ళు. తను రెసిస్ట్ చేస్తుంటాడు, లేదు నేను తీసుకెళ్ళనని. అక్కడి నుండే ఒత్తిడి మొదలవుతుంది. ఇంట్లోంచి బయలుదేరేటప్పుడే మొదలవుతుంది. అందుకే నేను మొత్తం తల్లిదండ్రులకు చెప్తున్నాను. అలాగే నా సూచన ఏమిటంటే, మీరు వాళ్ళని వాళ్ల ప్రపంచంలోనే బతకనివ్వండి. ఎగ్జామ్ రాయటానికి ఎడుతుంటే రెట్టించిన ఉత్సాహంతో బయటికెళ్ళాలి, అంతే. తన రోజువారీ అలవాట్లని అలాగే ఉండనివ్వాలి. కొందరు సిన్సియర్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ ఇబ్బందులేమిటో తెలుసా? తలుపు దాకా పుస్తకాలు వదిలిపెట్టరు, తలుపు దాకా కూడా. మీరసలు వాళ్ళను చూస్తే గనక, ఈవెన్ రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ట్రైన్ ఎంట్రీ మీ ఎంట్రీ ఇలా జరుగుతుందా ఏమిటి? మీరు 5-10 నిమిషాలు ముందే పెడతారు, ప్లాట్ఫామ్ మీద నిలబడతారు. మీ పెట్టె ఎక్కడికొస్తుందో అని మీరు అంచనా వేసుకుంటారు. తర్వాత ఏ లగేజ్ని లోపలికి తీసుకెళ్లాలా అని ఆలోచిస్తారు. తర్వాత ఏది అని. అంటే మనసులో మీరు త్వరగా ట్రైన్ రావడానికి ముందే మిమ్మల్ని మీరు సన్నద్ధం చేసుకుంటారు. అలాగే మీ ఎగ్జామినేషన్ హాలు ఉంటుంది కదా, బహుశా నిజంగానే పొద్దునే దాన్ని మీకోసం ఏం తెరిచిపెట్టరు, కానీ 10-15 నిమిషాల ముందైతే లోపలికి రానిస్తారు కదా. మీరు ప్రశాంతంగా తెరుచుకోగానే లోపలికి వెళ్ళిపోండి. అలాగే విశ్రాంతిగా కూర్చోండి ఆనందంగా. అటూ ఇటూ ఉన్నవాళ్లతో సరదాగా జోకులు వేయండి. లేదంటే మీ స్నేహితుల్ని గుర్తు చేసుకోండి. మీ ఫ్రెండ్ పక్కనే ఉంటే ఓ జోక్ కూడా కట్ చేయండి. నవ్వుతూ తుళ్ళుతూ ఆ 10 నిమిషాల కాలం గడిపేయండి. అసలు మీకు తెలిసిన వాళ్లే లేరనుకోండి, ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. చాలా దీర్ఘంగా శ్వాస తీసుకోండి. మెల్లమెల్లగా 8-10 నిమిషాలు మీకోసం మీరుగా ఉండాలి. మీలోకి తొంగి చూసుకోండి. ఎగ్జామ్ గురించి ఆలోచించకండి. తర్వాత ఎప్పుడైతే మీ చేతుల్లోకి క్వశ్చన్ పేపర్ వస్తుందో అప్పుడు మీరు కంఫర్ట్గా ఉంటారు. లేదంటే ఏమవుతుంది? అదొస్తుందా, ఇదొస్తుందా, అది చదవలేదా, అదొస్తే ఎలా, వెనకాల సీసీటీవీ కెమెరా, దాంతో మీకు పనేమిటండి? సీసీటీవీ కెమెరా ఏ మూల పడుంటే మీకేమిటి? దానితో మీకు అసలు సంబంధం ఏమిటి? మనం ఇలాంటి విషయాల్లోనే పడికొట్టుకుంటాం. అవన్నీ ఏమాత్రం కారణం లేకుండానే మన శక్తిని, సమయాన్ని వేస్ట్ చేస్తాయి. మనలో మనమే పూర్తిగా లీనమైపోవాలి. తర్వాత క్వశ్చన్ పేపర్ రాగానే అప్పుడప్పుడు మీరు చూసే ఉంటారు, ఫస్ట్ బెంచ్లో మీ నెంబర్ ఉంటుంది. కానీ క్వశ్చన్ పేపర్లు వెనకాల నుండి పంచడం మొదలు పెడతారు. అప్పుడు మీ మైండ్ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. చూడు, నాకంటే 5 నిమిషాల ముందే వాళ్ళకు వచ్చేస్తుంది, నాకు 5 నిమిషాల తర్వాత వస్తుంది. అలాగే ఉంటుంది కదా? అలాగే ఉంటుంది కదా? మీరు అలాంటి విషయాలకు మైండ్ చెడగొట్టుకుంటే, క్వశ్చన్ పేపర్ నాకు ముందొచ్చేసింది, 20 మంది తర్వాత వచ్చింది, మీరప్పుడు అక్కడ పరిస్థితిని మార్చలేరు కదా. మీరు నిలబడి టీచర్ని చూసి మీరు ముందు నాకివ్వండి అలా అని అనలేరు కదా. మీకు తెలిసినప్పుడు అలా ఉందని మీ అంతట మీరే అడ్జస్ట్ చేసుకోవాలి. ఓసారి మీ చుట్టుపక్కల ప్రపంచాన్ని చూసుకోవాలి. పైగా మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే వస్తున్నాం కదా. మీరు అర్జునుడిది పక్షి కన్ను కథ వినే ఉంటారు. కానీ నిజ జీవితంలో మాత్రం
చెట్టు కూడా కనిపిస్తుంది, ఆకులు కూడా కనిపిస్తాయి. అక్కడ మీకు ఆ పక్షి కన్ను మాత్రం కనిపించదు. మీరు ఆ కథలన్నీ వింటారు, చదువుతారు, కానీ జీవితంలో మాత్రం వాటిని పాటించరు. అసలు విషయం ఏమిటంటే మీరు బయట విషయాల్ని పట్టించుకోవద్దు. రెండవది, పరీక్షల్లో కంగారు పడటానికి అసలు కారణం ఏమిటంటే అప్పుడప్పుడు సమయం చాలేదనిపిస్తుంది. అప్పుడప్పుడు నేను ఆ ప్రశ్న ముందుగా చేసుంటే బాగుండేది అనిపిస్తుంది. మరి దానికి ఉపాయం ఏమిటంటే ముందుగా ఓసారి మొత్తం క్వశ్చన్ పేపర్ని చదువుకోండి. మీరు మనసులోనే అంచనా వేసుకోండి, ఏ ఆన్సర్ రాస్తే ఎంత సమయం నాకు ఖర్చు అవుతుందని. అదిగో ఆ విధంగా మీరు మీ సమయాన్ని కేటాయించుకోవాలి. మీరు భోజనం చేస్తారు కదా, భోజనాన్ని కూర్చుంటారు కదా, మీరు గడియారం చూసుకుని అన్నం తింటారా ఏమిటి? 20 నిమిషాల్లో అన్నం తినేయాలని. తింటూ తింటూ అది అలవాటైపోతుంది. అదిగో చూడండి, తినటమూ అయిపోయింది, 20 నిమిషాలు అయిపోయాయి. దానికోసం ఏదైనా గడియారం లేదంటే ఏదైనా బెల్లు మోగుతుందా? ఇదిగో ఇప్పుడు తినటం మొదలుపెట్టండి, ఇప్పుడు ఆపేయండి అని. అలా జరగదు కదా. అలా ప్రాక్టీస్ చేయాలి. ఈ రోజుల్లో చాలా పెద్ద సమస్య ఏమిటంటే మీరు ఎగ్జామ్ రాయడానికి వెడతారు. అక్కడ మీరు ఫిజికల్గా ఏం చేస్తారు? మీరు ఫిజికల్గా పెన్ను చేతిలో పట్టుకుని రాస్తారు. అదే చేస్తారు కదా. మెదడు దాని పని అది చేస్తుంది, కానీ మీరేం చేస్తారు? రాస్తారు. ఇవాల్టి యుగంలో ఐప్యాడ్ వల్ల, కంప్యూటర్ వల్ల, మొబైల్ వల్ల చేత్తో రాసే అలవాటు మెల్లమెల్లగా తగ్గిపోతుంది. కానీ అక్కడ ఎగ్జామ్లో రాయాలి కదా. దాని అర్థం ఏమిటంటే నేను సరిగ్గా ఎగ్జామ్ కోసం రెడీ అవ్వాలంటే నన్ను నేను రాయటానికి కూడా సిద్ధం చేసుకోవాలి. ఈ రోజుల్లో రాసే అలవాటు ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. మరి దానికోసం ఎంత సమయాన్ని ప్రతిరోజు మీరు చదువుకోవటానికి పెట్టుకుంటారో, స్కూల్ తర్వాత దాంట్లో మినిమం 50% టైం మీరే స్వయంగా మీ నోట్బుక్లో ఏదో ఒకటి రాయాలి. వీలైతే అదే విషయం గురించి రాయండి. అలాగే 3 సార్లు 4 సార్లు మీరు రాసిన దాన్నే చదవండి. మీరు రాసిన దాన్నే కరెక్ట్ చేయండి. అప్పుడు మీకు వచ్చే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కదా. ఎవరి సాయం లేకుండానే ఎంతగా పెరుగుతుందంటే మీకు తర్వాత రాయటం అలవాటైపోతుంది. ఎన్ని పేజీల్లో రాయాలి, ఇంత రాస్తే ఎంత టైం పడుతుంది, అందులో మీరు మాస్టర్ అయిపోతారు. అప్పుడప్పుడు మానసికంగా కొన్ని విషయాలు మీకు ఇది నాకు బాగా వచ్చనుకుంటారు. ఎలాగంటే ఉదాహరణకు చాలా పాపులర్ అయిన పాట వింటున్నారనుకోండి. పాట వినిపిస్తుంటే మీకేమనిపిస్తుందంటే ఇది నాకొచ్చు కదా, కానీ ఓసారి ఆ పాట నాపేసి కాగితం మీద రాయండి. మీకు ఆ పాట వస్తుందో లేదో అప్పుడు మీకు తెలుస్తుంది లేదని. వినేటప్పుడు మాత్రం నా కాన్ఫిడెన్స్ చాలా బాగుంది, వచ్చేసింది అని. నిజంగా అయితే అది నాకు రాదు. నాకు అక్కడి నుండి ప్రాంప్టింగ్ అవుతుంటే అప్పుడు నాకు ఆ లైన్లు గుర్తొస్తుండేవి. పైగా అందులో కూడా పర్ఫెక్ట్గా పలకాల్సిన పదాలు ఏమైనా ఉంటే అప్పుడు నేను మెదలకుండా ఉంటాను కదా. ఈ తరానికి చెందిన వాళ్ళందరికీ నేనేం చెప్తానంటే దయచేసి వినండి. మీ పరీక్షల్లో చాలా పెద్ద ఛాలెంజ్ ఏమిటంటే రాయటం. ఎంత గుర్తుంది, ఏం రాశాం, సరిగ్గా రాశామా, సరిగ్గా రాయలేదా, అవన్నీ తర్వాత విషయాలు. మీరు బాగా దృష్టి సారించి దీని మీద ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ మీకు ఈత కొట్టడం వస్తే నీళ్లలోకి దిగటానికి మీరు భయపడరు, ఎందుకంటే మీకు ఈదటం వచ్చు కాబట్టి. మీరు గనక ఈత కొట్టడం గురించి ఇలా చేయాలి, అలా చేయాలి, ముందు చేతులు కదిలించాలి, కాళ్ళు కదిలించాలి, నీళ్ల మీద ఇలా పడుకోవాలి, ఇలా ముందుకెళ్ళాలి అని మనసులో అనుకుంటే నీళ్లలోకి దిగాక కష్టాలు మొదలవుతాయి. కానీ మీరు నీళ్లలోనే ప్రాక్టీస్ మొదలుపెట్టేస్తే ఈ నీటిలోతు ఎంతున్నా సరే వాళ్ళకి నమ్మకం ఉంటుంది, నేను దాటి వెళ్ళిపోతాను అని. మరి దానికోసమే ప్రాక్టీస్ చాలా అవసరం. అలాగే రాయటం అనే ప్రాక్టీస్ చాలా అవసరం. మీరు అలా రాయటం మొదలు పెడితే షార్ప్నెస్ బాగా వస్తుంది. మీ ఆలోచనలు కూడా షార్ప్గా అవుతాయి. మీరు రాసిన దాన్నే 4-5 సార్లు కరెక్ట్ చేసుకోండి. ఎంత ఎక్కువగా మీరే కరెక్ట్ చేసుకుంటే దాని మీద మీకంత ఎక్కువ గ్రిప్ దొరుకుతుంది. మీరప్పుడు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినప్పుడు ఎలాంటి ప్రాబ్లం రాదు. రెండోది, చుట్టుపక్కల వాళ్ళు చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నారు, నేనింకా 3వ ప్రశ్నలోనే ఉన్నాను, వాళ్ళేమో 7వ ప్రశ్నకు వెళ్ళిపోయారు, అలాంటి వాటి మీద మైండ్ పెట్టకండి. వాడు 7వ దాంట్లోకి వెళ్ళినా 9లోకి వెళ్ళినా రాసినా రాయకపోయినా ఎవరికి తెలుసు, వాళ్ళు సినిమా స్టోరీ రాస్తున్నారేమో. నిన్ను నువ్వు నమ్ముకోవాలి. నీ మీద నీకు నమ్మకం ఉండాలి. చుట్టుపక్కల ఎవరేం చేస్తారన్నది వదిలేయి. మీరు మీ మీద ఎంత ఎక్కువగా ఫోకస్ చేసుకుంటారో అంతే ఎక్కువగా మీకు మీ క్వశ్చన్ పేపర్ మీద ఫోకస్ ఉంటుంది. ఎంత ఎక్కువగా క్వశ్చన్ పేపర్ మీద ఫోకస్ ఉంటే అంతే ఎక్కువగా మీరు రాసే ఆన్సర్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే అల్టిమేట్గా మీకు చక్కటి ఫలితాలు వచ్చి తీరుతాయి. ధన్యవాదాలు. ధన్యవాదాలు పిఎం సార్. ఒత్తిడిని జయించడానికి ఈ సూత్రం మాకు జీవితాంతం ప్రేరణగా నిలుస్తుంది.
ప్రధానమంత్రి గారు, రాజస్థాన్లోని రాస్మన్కి చెందిన విద్యార్థి ధీరజ్ గవర్నమెంట్ సీనియర్ స్కూల్ కుంద్వాలో చదువుతున్నాడు. తనిప్పుడు ఈ హాల్లో మన మధ్య ఉన్నాడు. తను మిమ్మల్ని ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నాడు. ధీరజ్, దయచేసి నీవు నీ ప్రశ్న అడుగుతావా? గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు నమస్కారం. నా పేరు ధీరజ్ సుతార్. నేను 12వ తరగతి చదువుతున్నాను. నేను రాష్ట్రీయ సర్వోన్నత విద్యాలయం ఖుంద్వా రాజస్థాన్ నుంచి వచ్చాను. నా ప్రశ్న ఏమిటంటే, వ్యాయామంతో పాటు చదువును కూడా ఎలా మేనేజ్ చేసుకోవాలి? ఎందుకంటే శారీరక ఆరోగ్యం కూడా మానసిక ఆరోగ్యంతో పాటు ఎంతో ముఖ్యం కదా. దయచేసి నాకు మార్గనిర్దేశం చేయండి. ధన్యవాదాలు సార్. నీ శరీరాన్ని చూస్తే నాకు నువ్వు సరైన ప్రశ్న అడిగావనిపిస్తోంది. అలాగే నీ ఆలోచన కూడా సరైందే అయి ఉంటుంది, అవునా? ధన్యవాదాలు ధీరజ్. గొప్ప సాంస్కృతిక సంపదకు, మంచు లోయలకు, వీర జవానుల శౌర్యానికి ప్రసిద్ధమైన ఉత్తర భారతదేశంలోని ప్రముఖ కేంద్రపాలిత ప్రాంతం లడక్. ఈ ప్రాంతంలోని పిఎన్ కేంద్రీయ విద్యాలయం విద్యార్థిని నజ్మా ఖాతూన్ మనతో మాట్లాడడానికి సిద్ధమవుతోంది. ప్రియతమ ప్రధానమంత్రి గారు, తను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటోంది. నజ్మా, దయచేసి నీ ప్రశ్న అడుగుతావా? గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు నమస్కారం. నా పేరు నజ్మా ఖాతూన్. నేను బిఎంసిడి కేంద్రీయ విద్యాలయం లడఖ్లో చదువుకుంటున్నాను. నేను 10వ తరగతి విద్యార్థినిని. నేను మిమ్మల్ని అడగాలనుకున్న ప్రశ్న ఏంటంటే, పరీక్షల కోసం సిద్ధమవ్వడం అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం రెండింటి మధ్య సమతౌల్యాన్ని ఎలా సాధించాలి? ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు నజ్మా. ఈశాన్య రాష్ట్రాల్లో రత్నం, గిరిజన తెగల రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్లోని నాగా గవర్నమెంట్ హయ్యర్ స్టాండర్డ్ హైస్కూల్ నుండి ఓ ఉపాధ్యాయుని టోబీ లామీ గారు ఈ సమావేశ మందిరంలో ఉన్నారు. తను ప్రధానమంత్రి గారిని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నారు. నమస్కారం. గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు, నా పేరు టోబీ లోమి. నేను ఉపాధ్యాయురాలిని. నేను గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్ నహర్లగన్, అరుణాచల్ ప్రదేశ్ నుంచి వచ్చాను. నా ప్రశ్న ఏంటంటే, విద్యార్థులు ఆటపాటల్లో మునిగి తేలుతారు. ముఖ్యంగా వాళ్ళు చదువు మీద ఏ విధంగా దృష్టి పెట్టాలో దయచేసి మార్గనిర్దేశం చేయండి. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు మేడం. ప్రధానమంత్రి గారు, ధీరజ్, నజ్మా అలాగే తోబీ గారు చదువుకు, ఆరోగ్యకరమైన జీవనానికి మధ్య సమతౌల్యాన్ని ఎలా సాధించాలి అని అడిగారు. ఈ విషయంలో మీ మార్గనిర్దేశాన్ని కోరుకుంటున్నారు. మీలో చాలామంది విద్యార్థులు మొబైల్ ఫోన్ని ఉపయోగిస్తుంటారు. అలాగే మీలో కొంతమందికి గంటల కొద్దీ మొబైల్ ఫోన్ అలవాటైపోయి ఉంటుంది. కానీ ఎప్పుడైనా మీకు అసలు ఓ ఆలోచన వచ్చిందా? లేదు, నేనసలు నా ఫోన్ని ఛార్జ్ చేసుకుంటే నా మొబైల్ లైఫ్ తగ్గిపోతుంది, అందుకే నేనసలు మళ్ళీ ఛార్జ్ చేయను అని. మరసలు ఛార్జింగ్ పెట్టకపోతే మొబైల్ ఫోన్ పనిచేస్తుందా? చెయ్యదు సార్. చేస్తుందా లేదా? చెయ్యదు సార్. మరి మొబైల్ అనేది ఎలాంటి వస్తువు అంటే దాన్ని ప్రతిరోజు చూస్తుంటాం. మరి దాన్ని ఛార్జింగ్ చేయాల్సి వస్తుందంటారా లేదంటారా? చేసుకోవాలి సార్. సమాధానం చెప్పండి. చేసుకోవాలి సార్. దాన్ని ఛార్జింగ్ చేసుకోవాల్సి వస్తుందంటారా రాదంటారా? చేసుకోవాలి సార్. మరి మొబైల్కే చేసుకోవాల్సి వస్తే ఈ శరీరానికి చెయ్యాలంటారా వద్దంటారా? ఏ విధంగా మొబైల్ ఫోన్కి ఛార్జింగ్ పెట్టడం అవసరమో అలాగే మన శరీరానికి కూడా ఛార్జింగ్ అనేది చాలా అవసరం. మీరెలా ఆలోచిస్తారంటే, చదువుకోవాలంటే కిటికీ తలుపులు మూసేయి చదువుకో, మిగతావన్నీ బంద్. అలా ఎప్పటికీ జరగదు. జీవితాన్ని అలా కొనసాగించలేము. అందుకే జీవితాన్ని కాస్త సమతుల్యంగా చేసుకోవాల్సి వస్తుంది. కొంతమంది అయితే ఆడుతూనే ఉంటారు. అది కూడా ఒక కష్టమే కదా. కానీ మీరెలా ఎగ్జామ్స్ రాయాలో లౌకిక జీవనంలో ఇవన్నీ కూడా ముఖ్యమే. అవన్నీ ముఖ్యమైనవే, వాటిని తోసిపుచ్చలేం. అసలు మనం ఆరోగ్యంగా లేకపోతే, ఒకవేళ మన శరీరానికే ఆ సామర్థ్యమే లేకపోతే, అలాంటప్పుడు 3 గంటల ఎగ్జామ్లో కూర్చోవటానికే సామర్థ్యం లేకపోతే అప్పుడు 5 నిమిషాల పాటు ఇలాగే కూర్చోండాల్సి వస్తుంది. అందుకే ఆరోగ్యం అనేది శరీరానికి అలాగే మనసుకు కూడా చాలా అవసరం. మరి శారీరక ఆరోగ్యం అంటే అర్థం ఏమిటి? దానికోసం పహిల్వాన్లా ఉండాలని కాదు, అదేం అవసరం లేదు. కానీ జీవితంలో కొన్ని నియమాలు మాత్రం ఉండాలి. మీరోసారి ఆలోచించండి, ఎంత సమయం పాటు మీరసలు విశాలమైన ఆకాశం కింద సూర్యరశ్మిలో గడిపారు?
అసలు మీరు చదువుకోవాలనుకుంటే ఆ పుస్తకం తీసుకుని సూర్యరశ్మిలో కూర్చోండి కాసేపు. అప్పుడప్పుడు బాడీని రీఛార్జ్ చేసుకోవడానికి సన్లైట్ కూడా చాలా అవసరం. మీరెప్పుడన్నా ప్రయత్నించారా? నియమం పెట్టుకుని నేనసలు రోజులో ఎలాగైనా సరే కాస్తైనా సరే టైం కేటాయించుకోవాలి, ఎందుకంటే నాకు సన్లైట్తో సంబంధం ఉండాలి, అదేవిధంగా ఎన్ని పనులున్నా సరే నిద్రను కూడా ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకండి. మనమ్మ మనకి చెప్తుంది కదా, నిద్రపో నిద్రపో అని. అప్పుడు తన ఇంటర్ఫీరెన్స్ని అస్సలు ఒప్పుకోం. చాలామంది స్టూడెంట్స్కి ఈగో హర్ట్ అవుతుంది. నువ్వేంటలా చెప్తావు పడుకోమని? నాకు రేపు పరీక్ష ఉంది. నేను పడుకుంటే నీకేంటి, పడుకోకపోతే నీకేంటి, నీకు అసలెందుకు? ఇంట్లో అలా చేస్తుంటారు కదా. ఎవరైతే చేయరో వాళ్ళు చెప్పక్కర్లేదు, ఎవరైతే చేస్తారో వాళ్ళు చెప్పండి కాస్త. చేస్తారా? ఎవరూ చెప్పట్లేదు. లేదు సార్. నిజం ఏమిటంటే అసలు నిద్ర విషయంలో మాత్రం ఒక్కసారి రీల్స్ చూడటం మొదలు పెడితే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అలా రీల్స్ చూస్తూ పోతే దాచాలనుకుంటున్నారు కదా. ఎంతకాలం గడిచిపోయిందో తెలీదు, ఎంత నిద్ర పాడైపోయిందో తెలీదు. పైగా ఏమిటంటే మొదటి రీల్ చూసింది ఉంటుంది కదా, దాన్ని గుర్తు చేసుకోవాలని చూడండి, గుర్తు రానే రాదు, ఊరికే చూస్తుంటారు. అలా మన నిద్రను చాలా తక్కువ అంచనా వేస్తాం. ఇవాళ ఆధునిక హెల్త్ సైన్స్ ఉంది కదా, అది నిద్రకు చాలా ప్రాధాన్యతనిస్తోంది. మీరు చాలినంత నిద్రపోతున్నారా లేదా అన్నది, అది మీ ఆరోగ్యం మీద చాలా ప్రభావం చూపిస్తుంది. మీరు దాని మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. దాని అర్థం ఇది కూడా కాదు. ఈ ఎగ్జామ్స్ ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. మోడీ గారిని కలిశాను, ఆయన ఏమన్నారంటే హాయిగా పడుకోమన్నారు. ఇప్పుడే ఇక్కడ ఓ ఆర్టిస్టిక్ బోర్డు తయారు చేసుకుని ఇంటికెళ్ళగానే చూడండి నిద్రపో, అమ్మానాన్నలకు చూపించు నిద్రపో. అలాగైతే అనరు కదా. తక్కువ నిద్ర ఆరోగ్యానికి మంచిది కాదు. కొంతమంది ఎవరో ఉంటారు, కొందరు తమ బాడీని అలాంటి స్టేట్కి దూరంగా తీసుకెళ్లిపోయిన వాళ్ళు. సామాన్య మానవుడి జీవితానికి మాత్రం అది అనుచితం. మీరు ప్రయత్నించకండి. మీకసలు ఎంత నిద్ర కావాలో అంతసేపు నిద్రపోండి. పైగా ఇంకొకటి కూడా చూసుకోండి, సౌండ్ స్లీప్ ఉందా లేదా అని. చాలా గాఢమైన నిద్రపోవలసిందే. మీరు ఆశ్చర్యపోతారు, అక్కడ టీచర్లు కూర్చున్నారు కదా, పెద్ద వయసులో ఉన్న టీచర్లు, వాళ్ళిది వింటే చాలా ఆశ్చర్యపోతారు. ఇవాల్టికి కూడా నాకసలు చాలా చాలా పని ఉంటుంది కదా, మీకున్నంత లేదనుకోండి. కానీ 365 రోజులు 365 రోజులు ఇందులో అబద్ధమేం లేదు. నేనసలు పక్క మీద పడుకోగానే 30 సెకండ్లలో డీప్ స్లీప్లోకి వెళ్ళకపోవటం అనేది అస్సలు ఉండదు. 30 సెకండ్లు పడుతుంది నాకు. మీలో చాలామంది చిన్న వయసు వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం నిద్ర రావచ్చు. ఎందుకంటే మిగిలిన నా జాగృత అవస్థ ఉంటుంది కదా, దాంట్లో చాలా జాగృతంగా ఉంటాను నేను. అంటే మేలుకున్నప్పుడు పూర్తిగా మేలుకుని ఉంటాను, నిద్రపోయినప్పుడు పూర్తిగా నిద్రపోతాను. ఆ బ్యాలెన్స్ పెద్ద వయసు వాళ్ళు చెబుతూ ఉంటారు, మాకసలు అరగంట వరకు నిద్రే పట్టదని. అప్పటిదాకా ఆవలిస్తూనే ఉంటారు. మీరు కూడా నాలా దీన్ని సాధించవచ్చు. ఇంకో విషయం కూడా ఉంది, న్యూట్రిషన్, సమతౌల్యమైన ఆహారం. అలాగే మీరు ఏ వయసులో ఉన్నారో ఆ వయసులో ఏవి మీకు అవసరమో అవి మీ ఆహారంలో ఉన్నాయా లేవా. ఓ కూర ఇష్టమైతే అలా తింటూనే ఉంటారు, పొట్ట నిండిపోతుంది. ఒక్కోసారి ఇంకా చాలా అనిపిస్తుంది, కానీ శరీరం అవసరాల్ని అది తీర్చలేదు. 10th 12th కాలం ఎలా ఉంటుందంటే, మీకు పరీక్షలు వచ్చినప్పుడు గట్టిగా నిర్ణయించుకోండి, నా శరీరానికి ఏమేం కావాలో అవన్నీ పొందాల్సిందే అని. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఇబ్బంది పెట్టకండి. లేదు ఇవాళ హల్వా చేశాను కదా, కాస్త ఎక్కువ తినమని. అప్పుడప్పుడు తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, క్వాంటిటీ ఎక్కువ తినిపిస్తే మా పిల్లాడు సంతోషించాడని. కానీ అది కాదు, తన శరీరం. పైగా దీనికైతే బీదా గొప్ప తేడా లేదు. మనకి అందుబాటులో ఉన్న వస్తువులుంటాయి కదా, వాటిలోనే అవన్నీ దొరుకుతాయి. వాటిలో అన్ని పోషకాలు ఉంటాయి. హీనపక్షం ఎలాంటివి ఉంటాయంటే, కనీసం మన ఆరోగ్యాన్ని కాపాడేవి ఖచ్చితంగా ఉంటాయి. అందుకే మన ఆహారంలో సమతౌల్యం కావాలి. అది కూడా ఆరోగ్యానికి ఎంత అవసరమంటే అలాగే కాస్తంత వ్యాయామం. మనం వస్తాదులు చేసే వ్యాయామం చేసినా చేయకపోయినా అది వేరే విషయం. కానీ ఫిట్నెస్ కోసం ఎక్సర్సైజ్ చేయాల్సిందే. ఎలాగంటే రోజు పళ్ళు తోముకుంటాం కదా, అలాగే నో కాంప్రమైజ్, ఎక్సర్సైజ్ చేయాల్సిందే. నేను కొందరు పిల్లల్ని కూడా చూశాను. వాళ్ళు మేడ మీదకి వెళ్ళిపోతారు, పుస్తకాలు తీసుకుని వెడతారు, నడుస్తూనే చదువుకుంటూ ఉంటారు.
2 పనులు చేస్తుంటారు. అది తప్పేం కాదు. తను చదువుతూనే ఉంటాడు. అలాగే అదేవిధంగా ఎండలో నడుస్తూనే ఉంటాడు. ఎక్సర్సైజ్ కూడా అయిపోతుంది. ఏదో ఒక దారి చూసుకుని తీరాల్సిందే. దాంట్లో మీ ఫిజికల్ యాక్టివిటీ నడుస్తూనే ఉండాలి. 5 నిమిషాలు, 10 నిమిషాలు డెడికేటెడ్ ఫిజికల్ యాక్టివిటీ చేసి తీరాల్సిందే. ఇంకా ఎక్కువ చేస్తే అది మంచిదే. ఒకవేళ ఈ విషయాలన్నింటినీ సహజ రూపంలో మీరు చేస్తుంటే పరీక్షల ఒత్తిడిలో పడిపోయి ఇది చేస్తాం అది చేస్తామంటే అదసలు మంచి పనే కాదు. సంతులనం చేసుకోండి. మీకు చాలా లాభం కలుగుతుంది. ధన్యవాదాలు. పిఎం సార్, మీరు ఎగ్జామ్ వారియర్లో కూడా ఇదే సందేశం ఇచ్చారు. ఎంతగా ఆడుకుంటే అంతగా ఎదుగుతారని. ధన్యవాదాలు పిఎం సార్. రవీంద్రనాథ్ టెగోర్, అమరభూమి, సుసంపన్నమైన కళాకౌశలంతో నిండి ఉన్న రాష్ట్రం బెంగాల్లోని నార్త్ 24 పరగణ కేంద్రీయ విద్యాలయం విద్యార్థిని మధుమిత మల్లిక్ మిమ్మల్ని వర్చువల్ మాధ్యమంలో ప్రశ్న అడగాలనుకుంటోంది. మధుమిత, దయచేసి నీ ప్రశ్న అడుగుతావా? గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు నమస్కారం. నా పేరు మధుమిత మల్లిక్. నేను పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం, బ్యారక్పూర్ ఖల్సేనా, కోల్కతా రీజియన్కి చెందిన 11వ తరగతి విద్యార్థినిని. మీకు నా ప్రశ్న ఏంటంటే, తమ కెరియర్ గురించి స్పష్టత లేని విద్యార్థులకు మీరేం చెబుతారు? లేదంటే ఏదైనా ప్రత్యేకమైన కెరియర్ లేదా ఉద్యోగాన్ని ఎంచుకోవడం గురించి ఒత్తిడిని ఎదుర్కొనే వాళ్లకు ఏం చెబుతారు? దయచేసి ఈ విషయంలో నాకు మార్గనిర్దేశం చేయండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు మధుమిత. పిఎం సార్, శ్రీకృష్ణ భగవానుడి ఉపదేశ స్థలి, వీరులైన శూరులైన క్రీడాకారులున్న ప్రదేశం హర్యానాలోని పానీపట్కి చెందిన ద మిలీనియం స్కూల్ విద్యార్థిని అదితి తన్వర్ ఆన్లైన్ మాధ్యమం ద్వారా అనుసంధానమైంది. తను మీ మార్గనిర్దేశాన్ని కోరుకుంటోంది. అదితి, దయచేసి నీ ప్రశ్న అడుగుతావా? గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు నమస్కారం. నా పేరు అదితి తన్వర్. నేను ద మిలేనియం స్కూల్, పానీపట్, హర్యానాలో 11వ తరగతి చదువుతున్నాను. నా ప్రశ్న ఏంటంటే, నేను హ్యుమానిటీస్ని స్పెషల్ సబ్జెక్టుగా ఎంచుకున్నాను. దీనివల్ల నన్ను చాలామంది ఎగతాళి చేస్తూ ఉంటారు. నాకు ఆ సబ్జెక్ట్ అంటే ఇష్టం సార్, అందుకే నేను ఎంచుకున్నాను. కానీ అప్పుడప్పుడు ఎగతాళిని తట్టుకోవడం కష్టంగా ఉంటుంది. వాటిని ఎలా తట్టుకోవాలి? వాటిని ఎలా పట్టించుకోకుండా ఉండాలి? ఈ విషయంలో మీ మార్గనిర్దేశం కోరుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. నమస్కారం. ధన్యవాదాలు అదితి. మధుమిత, అదితి లాంటి మరికొందరు విద్యార్థులు జీవితంలో కెరీర్ని ఎంచుకోవడంలో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. సార్, ఓ ప్రత్యేకమైన స్ట్రీమ్ని లేదా ఉద్యోగాన్ని కెరీర్గా ఎంచుకోవడంలో ఉన్న ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలంటారు? నాకసలు మీరు కన్ఫ్యూజ్డ్గా ఉన్నారని అనిపించటం లేదు. మీరు స్వయంగా గందరగోళంలో ఉన్నారని అస్సలు అనిపించటం లేదు. నిజం ఏమిటంటే, మీకు మీ మీద నమ్మకం లేదు. మీకు మీరు ఆలోచించే విధానంలో సందిగ్ధత ఉంది. అందుకే మీరు 50 మందిని అడుగుతూ ఉంటారు. ఇలా చేస్తే ఎలా ఉంటుంది, అలా చేస్తే ఎలా ఉంటుంది. మీకు మీ గురించి తెలీదు. మరి దానివల్ల మీరు ఎవరి సలహా మీదో ఆధారపడి ఉంటారు. అలాగే ఏ వ్యక్తి మీకు చాలా బాగా నచ్చుతాడో, అలాగే ఏ సలహా మీకు అన్నిటికంటే సులభంగా ఉంటుందో మీరు దాన్నే అడాప్ట్ చేసుకుంటారు. ఎలాగంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా ఆడుకోమని, ఇవాళ చాలామంది బోర్డు తీసుకుని ఇంటికెడతారు. మోడీ గారు చెప్పారు, ఆడుకో ఎదుగు, ఆడుకో ఎదుగు, ఇప్పుడు నేను చదువుకోను అంతే అని. ఎందుకు? తనకు నచ్చేదే ఎంచుకున్నాడు. నాకు తెలిసినంతవరకు అన్నిటికంటే చాలా చెడ్డ స్థితి ఏమిటో తెలుసా? అది కన్ఫ్యూజన్లో ఉండటం, నిర్ణయం తీసుకోలేకపోవటం. మీరు చూసే ఉంటారు, పాతకాలంలో ఏదో కథ చెప్పేవాళ్ళు కదా, ఎవరో కారేసుకుని వెడుతుంటారు. రోడ్డు మీద కుక్క నిర్ణయించుకోలేకపోతుంది. ఇటుపోయి అటుపోయి ఆఖరికి అది కారు కింద పడిపోతుంది. అలాగే అవుతుంది. ఒకవేళ నేను అటువైపు వెళ్ళిపోతాను అనుకుంటే బహుశా ఆ డ్రైవర్ అయినా కాపాడేవాడేమో. కానీ అది అటూ ఇటూ ఇటూ అటూ పోతే డ్రైవర్ ఎంత నిపుణుడైనా సరే తను కూడా కాపాడలేడు కదా. మనం అనిశ్చితి నుండి బయటపడాలి. అలాగే నిర్ణయం తీసుకోవటానికి ముందు అన్ని విధాలుగా దాన్ని ఎన్ని తక్కెడిలో పెట్టి తూచాలో తూచటం కూడా అవసరమే. రెండోది, అప్పుడప్పుడు కొంతమందికి ఏమనిపిస్తుందంటే, ఫలానాది ఇలా ఉంటుంది, డిగ్నిటీ. మీరు నాకు ఒకటి చెప్పండి, స్వచ్ఛత విషయాన్ని ఒకవేళ ప్రధానమంత్రి రూపంలో చూస్తే అది చాలా సాధారణమైన విషయమా కాదా? చెప్పండి.
చాలా సాధారణమైన విషయమా కాదా? ఎవరైనా అనుకోవచ్చు కదా, అరే ఏమిటిది, ఈ పీఎంకేం పనిలేదా, స్వచ్ఛత స్వచ్ఛత అంటుంటాడని. కానీ నేను దాని మీద నా మనసు పెట్టాను. ప్రతిసారి దాన్ని నేను ముఖ్యమైన విషయంగా అనుకున్నాను. ఇవాళ స్వచ్ఛత దేశంలో ప్రైమ్ ఎజెండా అయిందా లేదంటారా? స్వచ్ఛత చాలా చిన్న విషయం, కానీ నేను దానిలో ప్రాణం పెట్టుకున్నప్పుడు అప్పుడది చాలా పెద్దదైపోయింది. అందుకే మనం ఏమనుకోవాలంటే, నేను సరిగ్గా చదవలేకపోయాను, కానీ దాని మీదకి దృష్టి మాత్రం వెళ్ళింది. ఎవరో చెప్పారు, గడిచిన 10 సంవత్సరాల్లో ఆర్ట్ కల్చర్ విషయంలో మార్కెట్ 150 రెట్లు పెరిగిపోయింది అని. కానీ ఇంతకు ముందెప్పుడైనా సరే ఎవరైనా పెయింటింగ్ చేస్తుంటే తల్లిదండ్రులు ఏమనేవాళ్ళు, ముందు చదువుకో, సెలవుల్లో పెయింటింగ్ చేసుకో అని. వాళ్ళకసలు అనిపించేదే కాదు, పెయింటింగ్ కూడా జీవితంలో చాలా ముఖ్యమైన విషయం కావచ్చని. మరి అందుకోసమే మనం ఏ విషయాన్ని తక్కువగా చూడకూడదు. మనలో కనుక శక్తి ఉంటే దానికి మనం ప్రాణం పోయగలం. మనలో సామర్థ్యం ఉండాలి. అందుకే దేన్ని చేపట్టినా సరే దానితో పూర్తిగా మమేకం కావాలి. మనకే అనుమానం ఉంటే, అయ్యో తను అది తీసుకుంది, నేను కూడా అదే తీసుకుంటే బాగుండేదేమో, తను ఇది తీసుకుంది, నేను కూడా ఇది తీసుకుంటే బాగుండేదేమో అని ఈ గందరగోళం మిమ్మల్ని చాలా కష్టాల్లో పడేయచ్చు. ఇంకో విషయం, ఇవాళ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీకోసం చాలా ఏర్పాట్లు చేసింది. మీరు ఓ మార్గంలో ముందుకెడుతున్నారు, కానీ ఎక్కడో ఓ చోట మీకు ఇష్టమైనా సరే ఇలా చేద్దాం అనుకుంటారు. అది షిఫ్ట్ అయిపోవచ్చు, మీ దారి మార్చుకోవచ్చు. మీరు దానికోసం ఇంకొకరి మీద ఆధారపడాల్సిన పని లేదు. మీ అంతట మీరే ముందుకెళ్ళిపోవచ్చు. అందుకే మీరు చదువులో కూడా, అసలు ఇవాళ నేను ఎగ్జిబిషన్ చూసేటప్పుడు నేను చూశాను కదా, పిల్లలు ప్రతిభను ఎంతగా ప్రదర్శించారో చాలా చాలా బాగుంది. ప్రభుత్వంలో I&B మినిస్ట్రీ ప్రభుత్వ పథకాల్ని కమ్యూనికేట్ చేయడానికి ఏర్పాటు చేసిన శాఖ, దానికంటే ఎక్కువగా ఈ పిల్లలు చేశారు. స్త్రీశక్తి గొప్పదనాన్ని ఎంత గొప్పగా చూపించారో. దాని అర్థం ఏమిటంటే, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే మనం నిర్ణయం తీసుకుని తీరాల్సిందే. ఒకసారి నిర్ణయం తీసుకునే అలవాటు అయిపోయిందనుకోండి, తర్వాత ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండనే ఉండదు. లేదంటే మీరు చూసే ఉంటారు, ఎప్పుడైనా మనం రెస్టారెంట్కి వెడతాం కదా కుటుంబంతో పాటు. మీరంతా గుర్తు చేసుకోండి. నాకు ఆ అవకాశం లేదు, కానీ మీకందరికీ ఉండొచ్చు కదా. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ముందర మీరేమనుకుంటారంటే, నేను ఇది తెప్పించుకుంటాను అని. తర్వాత పక్కనున్న టేబుల్ మీదకు చూశాక మనసు మారుతుంది, లేదు లేదు అది కాదు ఇది తెప్పించుకుంటాను అని. తర్వాత బేరర్ ఏదో తీసుకెడుతుంటాడు కదా, ట్రేలో దాన్ని చూస్తే అయ్యో ఇదేదో ఇంకొకటి ఉందే, లేదు లేదు ఇదేమిటి బాబు, సరే నావి అవి రెండూ క్యాన్సిల్, ఇది తీసుకురా. అలాగైతే అసలు పొట్ట నిండనే నిండదు, వాళ్ళకెప్పుడూ సంతోషంగా కూడా ఉండదు. సరైన సందర్భం వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుందంటే, ఆ ముందుదే తీసుకుంటే చాలా బాగుండేదేమో అని. ఎవరైతే రెస్టారెంట్లో డైనింగ్ టేబుల్ మీద నిర్ణయం తీసుకోలేరో వాళ్ళసలు ఎప్పుడూ రెస్టారెంట్ని గాని తిండిని గాని ఆనందించలేరు. సరైన నిర్ణయం తీసుకోవాల్సిందే. ఒకవేళ మీ అమ్మ మిమ్మల్ని రోజు పొద్దున్నే అడిగిందనుకోండి ఏం తింటారని, మీకు రోజు 50 ఐటమ్స్ చెప్పిందనుకోండి నువ్వేం తింటావని, అప్పుడు మీరేం చేస్తారు? అలా తిరిగి తిరిగి అక్కడికే వస్తారు. రోజు ఏం తింటారో అదే చెప్తారు. నాకు తెలిసినంతవరకు మనకు అలవాటుగా మారాలి నిర్ణయం తీసుకోవటం అనేది. నిర్ణయం తీసుకోవటానికి ముందు 50 వస్తువులను మనం బాగా పరీక్షించవచ్చు. వాటి ప్లస్ మైనస్ పాయింట్లను చూడాలి. ప్లస్ మైనస్ పాయింట్ల కోసం ఎవరినైనా అడగాలి. కానీ ఆ తర్వాత నిర్ణయం మనం తీసుకోవాలి. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ అసందిగ్ధత ఎవరికైనా సరే మంచిది కాదు. నిర్ణయం తీసుకోలేకపోతే మరింత ఇబ్బంది అవుతుంది. మనం దానిలోంచి బయటపడాల్సిందే. థ్యాంక్ యూ. సరైన నిర్ణయం తీసుకోవడంలోనే సఫలత దాగి ఉంటుందని మీరు చెప్పిన విషయం మాకు ఎప్పటికీ గుర్తుంటుంది సార్. ధన్యవాదాలు. ప్రశాంతమైన సముద్ర తీరం, అందమైన ప్రదేశాలు, సాంస్కృతిక విభిన్నతకు ప్రసిద్ధి చెందిన నగరం పుదుచ్చేరికి చెందిన గవర్నమెంట్ హైయర్ సెకండరీ స్కూల్ సేతురాంపేట విద్యార్థిని దీపశ్రీ ఇవాళ మన మధ్యలో ఈ సమావేశ మందిరంలో ఉంది. తను మిమ్మల్ని ప్రశ్న అడగాలనుకుంటోంది. నమస్కారం ప్రధానమంత్రి గారు, నా పేరు దీపశ్రీ. నేను గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్ సేతురాంపేట్ పుదుచ్చేరి నుండి వచ్చాను. నా ప్రశ్న ఏంటంటే, మన తల్లిదండ్రుల దగ్గర మనం చాలా కష్టపడుతున్నామన్న నమ్మకాన్ని ఎలా పొందగలుగుతాం? ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు దీపశ్రీ. ప్రధానమంత్రి గారు, మా తల్లిదండ్రులకు మేం చాలా కష్టపడుతున్నామని నమ్మకం కలిగించడం ఎలా?
ఈ విషయంపై దీపశ్రీ మీ మార్గనిర్దేశాన్ని కోరుకుంటోంది. నువ్వు ప్రశ్న అడిగావు, కానీ దాని వెనకాల మరో ప్రశ్న ఉంది నీ మనసులో. దాన్ని నువ్వు అడగలేదు. రెండో ప్రశ్న ఏమిటంటే, మొత్తం కుటుంబంలో మిస్ట్రస్ట్ ఉంది, ట్రస్ట్ డెఫిసిట్ ఉంది. అసలు నువ్వు నిజంగా చాలా మంచి స్థితి గురించి అడిగావు. నువ్వు దాన్ని ఎలా ప్రజెంట్ చేశావంటే, మీ ఇంట్లో ఎవరూ తప్పుగా అనుకోకుండా. కానీ ఇది ఆలోచించాల్సిన విషయం. టీచర్స్కి కూడా, అలాగే పేరెంట్స్కి కూడా. అసలు దానికి కారణమేమిటి? మనలో చాలామంది ట్రస్ట్ డెఫిసిట్ కుటుంబ జీవనంలో అనుభవిస్తున్నాం. ఒకవేళ మనం కుటుంబ జీవనంలో కూడా ట్రస్ట్ డెఫిసిట్ని అనుభవిస్తుంటే అది నిజంగా చాలా బాధపడవలసిన విషయం. అలాగే ఆ ట్రస్ట్ డెఫిసిట్ అప్పటికప్పుడు వచ్చేది కాదు, చాలా చాలా కాలం నుండి ప్రయాణిస్తూ వస్తుంటుంది. మరి దానికోసం ప్రతి పేరెంట్, ప్రతి టీచర్, ప్రతి స్టూడెంట్ చాలా సూక్ష్మంగా తన ఆచరణను ఎనలైజ్ చేసుకుంటూ ఉండాలి. నిజానికి తల్లిదండ్రులు నా మాటను ఎందుకు నమ్మటం లేదు? ఎక్కడో ఒకచోట అలాంటి పరిస్థితి వచ్చుంటుంది. దానివల్ల నా మీద అలాంటి నమ్మకం ఏర్పడి ఉంటుంది. నువ్వు ఎప్పుడైనా సరే చెప్పుంటావు, నేను నా స్నేహితురాల దగ్గరికి వెడుతున్నాను అని. తర్వాత తల్లిదండ్రులకు తెలిసిందనుకోండి, నువ్వు ఆ రోజున అక్కడికి అసలు వెళ్ళలేదని. అప్పుడు ట్రస్ట్ డెఫిసిట్ మొదలైపోతుంది కదా. కానీ అక్కడికి వెడుతున్నానని చెప్పి వెళ్ళి ఆఖరికి చెప్పేశావనుకో, నేనక్కడికి వెళ్ళాలనుకున్నాను, కానీ తర్వాత నా మనసు మారింది, అప్పుడు నేను అక్కడికి వెళ్ళాను. అలా ఉంటే ఎప్పుడైనా సరే ఈ ట్రస్ట్ డెఫిసిట్ పరిస్థితి తలెత్తదు. పైగా ఓ విద్యార్థిగా ఉన్నప్పుడు అది చాలా అవసరం. లేదంటే నువ్వెప్పుడైనా చెప్పుంటావు, అమ్మా నువ్వు వెళ్ళి పడుకో, నేను చదువుకుంటాను, నువ్వేం టెన్షన్ పడద్దని. కానీ అమ్మ రహస్యంగా చూస్తుంది నువ్వు నిద్రపోతుంటే. అప్పుడు ట్రస్ట్ డెఫిసిట్ మొదలవుతుంది. తను చదువుకుంటానని చెప్పింది, కానీ చదువుకోవట్లేదు కదా, నిద్రపోతోంది. మీరు చెప్పుంటారు, ఇలా చూడమ్మా, ఇక నుంచి నేను అసలు మొబైల్ను ముట్టుకోనని. కానీ ఎవరూ చూడకుండా చూస్తుంటే అప్పుడు మీ మీద అమ్మకు నమ్మకం పోతుంది. మీరు ఏం చెబుతారో, నిజంగా మీరు దాన్నే ఆచరిస్తున్నారా అని. నిజంగా మీరు అలా చేస్తుంటే నాకు తెలిసినంతవరకు పేరెంట్స్కి లేదా టీచర్స్కి అసలు ఇలాంటి ట్రస్ట్ డెఫిసిట్ పరిస్థితి రానేరాదు. మీ మీద నమ్మకం లేని పరిస్థితి ఉండదు. ఈ విధంగానే తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. కొందరు తల్లిదండ్రులకు ఎలాంటి అలవాటు ఉంటుందంటే, ఎలాగంటే చూడండి, ఎవరైనా తల్లిదండ్రులు చాలా మంచి భోజనం వండారు, తర్వాత కొడుకు వచ్చాడు, ఏదో ఒక కారణం వల్ల తినాలనిపించలేదు, చాలా తక్కువ తిన్నాడు. అప్పుడు అమ్మేముంటుంది, ఖచ్చితంగా ఎక్కడో తినొచ్చుంటాడు, ఖచ్చితంగా ఎవరింట్లోనో పొట్ట నిండా తినొచ్చుంటాడు. అప్పుడు తన మనసు బాధపడుతుంది. ఇంకా తన నిజం చెప్పడు. తర్వాత తల్లి సంతోషించటానికి సరేలే తినేస్తాను, ఇష్టమన్నా లేకపోయినా సరే ఏదో ఒకటి తినేస్తాను అనుకుంటాడు. అప్పుడు ట్రస్ట్ డెఫిసిట్ మొదలవుతుంది. ప్రతి ఒక్క ఇంట్లో ఈ అనుభవాలుంటాయి. మీ తల్లో తండ్రో మీకు డబ్బులిచ్చుంటారనుకుందాం. వాళ్ళు నీకు చెప్పారనుకో, ఓ నెల రోజులకు ఈ డబ్బులిచ్చాం, 100 రూపాయల పాకెట్ మనీ అని. తర్వాత ప్రతి 3వ రోజు అడుగుతారు, ఆ 100 రూపాయలు ఏం చేశావని. అరే, వాటిని నువ్వు 30 రోజులకి ఇచ్చావు కదా, ఇంకోసారి అడగటానికి నీ దగ్గరికి రాలేదు కదా, మరి నమ్మచ్చు కదా. నీకు నమ్మకం లేకపోతే ఇవ్వాల్సింది కాదు. చాలా వరకు తల్లిదండ్రుల విషయంలో అలాగే జరుగుతుంది. రోజు అడుగుతారు, అరే ఆ 100 రూపాయలు, సరే అది కూడా అడగచ్చు, అడిగే విధానం ఉంటుంది కదా. బాబూ, ఆ రోజు నా దగ్గర డబ్బులు లేవు, నీకు 100 రూపాయలే ఇచ్చాను, నువ్వేం బాధపడద్దు, అవసరమైతే మళ్ళీ అడుగు. ఇలా గనక అడిగితే పిల్లలేం చెప్తారు, అమ్మా లేదు అవసరం లేదు, నా దగ్గరున్నాయంటారు. అంటే వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకునే విధానం ఎలా ఉంటుంది? ఈ విషయాలు సామాన్య జీవితంలో అనుభవం అవుతాయి కదా. అవి మెల్లమెల్లగా ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఎంతో కొంత ఆశిస్తుంటారు కదా. ఏమిటిది, మార్కులు ఎందుకు రావట్లేదు? నువ్వు చదవట్లేదు, నువ్వు శ్రద్ధ పెట్టలేదు, క్లాసులో కూర్చోవట్లేదేమో, నీ ఫ్రెండ్స్తో గప్పాలు కొడుతున్నావేమో, అదిగో నీ దగ్గర డబ్బులున్నాయి కదా, సినిమా చూడటానికి వెళ్ళేవేమో, మొబైల్ ఫోన్లో రీల్స్ చూస్తున్నావేమో. అప్పుడు వాళ్ళు ఏదో ఒకటి చెప్పడం మొదలు పెడతారు. అప్పుడు దూరం పెరుగుతుంది. ముందు ట్రస్ట్ ముగిసిపోతుంది, తర్వాత దూరం పెరిగిపోతుంది. పైగా ఆ దూరం అప్పుడప్పుడు పిల్లల్ని డిప్రెషన్ వైపుకు నెట్టేస్తుంది. మరి అందుకోసమే ఇది తల్లిదండ్రులకు చాలా అవసరం. అదేవిధంగా టీచర్లు కూడా పిల్లలతో చాలా సరదాగా ఉంటుండాలి. సహజంగా వాళ్ళ మనసులో మాటల్ని చెప్పగలగాలి. ఒకవేళ ఏదైనా ప్రశ్న అర్థం కాకపోతే అప్పుడు టీచర్ తిట్టేస్తారు, నీకసలేం అర్థం కావు,
నువ్వు మిగతా విద్యార్థుల టైం పాడు చేయకు, కూర్చో అని. అప్పుడప్పుడు టీచర్లు ఏం చేస్తారో తెలుసా? 4-5 తెలివైన పిల్లలుంటారు కదా, వాళ్లకు చాలా ఇష్టంగా ఉంటారు. వాళ్ళంటేనే వాళ్ళకి ఇష్టంగా ఉంటుంది. మిగతా క్లాసులో 20 మంది పిల్లలున్నా 30 మంది పిల్లలున్నా సరే వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు. ఈ 4-5 మీద పూర్తిగా శ్రద్ధ పెడతారు. మొత్తం అన్నీ వాళ్ళకే చెప్తుంటారు. వాళ్ళకే మంచి మార్కులు వస్తాయి. వీళ్ళు వాళ్ళని ఎంత పైకి తీసుకొస్తారన్నది వేరే విషయం. కానీ మిగతా పిల్లల్ని మాత్రం పాతాళంలోకి తొక్కేస్తారు. మరి అందుకోసమే దయచేసి మీకందరికీ విద్యార్థులందరూ సమానంగా ఉండాల్సిందే. అందరితో సమానంగా ఉండటం నేర్చుకోండి. ఎవరైతే తెలివైన వాళ్ళు రాణిస్తారు. వాళ్ళంతట వాళ్లే అందులో ఉన్న అమృతాన్ని గ్రహిస్తారు. కానీ ఎవరికైతే బాగా అవసరం ఉంటుందో వాళ్ల మీద మీకు సింపతి ఉండాలి. పైగా అందులో కూడా వీక్గా ఉన్న వాళ్ళని మెచ్చుకోండి. ఎలాగంటే, ఓ పిల్లాడు వీక్గా ఉన్నాడనుకోండి చదువులో, కానీ తన హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది. అప్పుడు మీరు తన సీటు దగ్గరికి వెళ్ళి, అరే నిజంగా చాలా బాగా రాస్తావు నువ్వు, నీ హ్యాండ్ రైటింగ్ ఎంత బాగుంటుందో తెలుసా, ఎంత ముచ్చటగా రాస్తావో తెలుసా. అలాగే ఎప్పుడైనా ఇంకో విద్యార్థిని చూసి, అరే నీ బట్టలు చాలా బాగుంటాయి, నువ్వు చాలా నీట్గా ఉంటావు. తనలో చాలా కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. తను మీతో చాలా ప్రేమగా ఉండటం మొదలు పెడతాడు. తను మీతో మాట్లాడటం మొదలు పెడతాడు. చూడు, నా గురించి ఆలోచిస్తున్నారు, నా మీద శ్రద్ధ చూపిస్తున్నారు అని. ఒకవేళ ఇది సహజ వాతావరణంగా మారితే నాకు తెలిసినంతవరకు ఇలాంటివి ఉండవు. కానీ విద్యార్థులకు ఎంత బాధ్యత ఉందో తెలుసా? మీకు మీరే ఆత్మవిమర్శ చేసుకోవాలి. అసలు నేను ఎలాంటి పని చేశాను? దానివల్ల నా ఇంట్లో వాళ్ళకి నా మీద పూర్తిగా నమ్మకం పోయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం చేసే పనుల వల్ల మన మీద, మన కుటుంబానికి, మన తల్లిదండ్రులకు, మన టీచర్లకు నమ్మకం పోకూడదు అని. అలాంటి పరిస్థితి ఏదైనా ఉంటే మనం వెంటనే చెప్పేసేయాలి. ఇంకో విషయం ఏమిటంటే, కుటుంబంలో ఓ ప్రయోగం చేయొచ్చు. ఒకవేళ మీ కొడుక్కో కూతురికో 5 స్నేహితులు ఉన్నారనుకోండి. నిర్ణయించుకోండి, నెలలో ఒకసారి ఓ 2 గంటలు ఆ 5 కుటుంబాలు ఓసారి ఒక్కో కుటుంబంతో కలుసుకుంటాయి. ఇంకో నెలలో ఇంకొకరి ఇంట్లో గెట్ టుగెదర్ చేసుకోవాలి. వారిలో పిల్లలు పెద్దలు అందరూ ఉండాలి. ముసలివాళ్లను ఇంట్లో వదిలి వెళ్ళకూడదు. 60 ఏళ్ల తల్లిదండ్రులు ఫిజికల్గా ఫిట్గా ఉండి రాగలిగితే వాళ్లను కూడా తీసుకెళ్ళండి. ఆ తర్వాత నిర్ణయించుకోండి, ఇవాళ ఆ 3వ నెంబర్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, తన తల్లి ఓ పాజిటివ్ బుక్ చదివి దాంట్లో కథ చెప్పాలి. అలాగే 4వ నెంబర్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాళ్ళ నాన్నగారు ఓ పాజిటివ్ మూవీ చూస్తుంటారు, దాని కథ చెప్పాలి. ఎప్పుడైనా మీరు ఓ గంట సమయం గెట్ టుగెదర్ చేసుకుంటే కేవలం పూర్తిగా ఏదైనా ఉదాహరణలతో, ఏదైనా రెఫరెన్స్తో పాజిటివ్ విషయాల గురించి మాట్లాడుకోండి. అక్కడున్న ఏదైనా రెఫరెన్స్తో కాదు, మీరే చూస్తారు కదా, మెల్లమెల్లగా ఆ పాజిటివిటీ సర్క్యులేట్ అవుతుంది. పైగా అదే పాజిటివిటీ మీ పిల్లల్లో మాత్రమే కాదు, మొత్తం కుటుంబంలో ఎలాంటి ట్రస్ట్ వాతావరణం పెరుగుతుందంటే మొత్తం మీరంతా ఒక్కటిగా మారిపోతారు. ఒకరికొకరు సాయం చేసుకునే వాళ్ళు అయిపోతారు. నాకు తెలిసి ఇలాంటి ప్రయోగాలు చేస్తూ ఉండాలి. ధన్యవాదాలు. పిఎం సార్, కుటుంబంలో నమ్మకం చాలా ముఖ్యమైన విషయం కదా. మీరిచ్చిన ఈ సందేశం మా ఇళ్లలో సంతోషాన్ని నింపుతుంది. ధన్యవాదాలు పిఎం సార్. ఛత్రపతి శివాజీ మహారాజు, అలాగే సమాజ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే, వీరి జన్మస్థలి అయిన మహారాష్ట్రలోని పుణ్యనగరం పూణే నుండి ఓ పేరెంట్ శ్రీ చంద్రేష్ జైన్ గారు ఈ కార్యక్రమానికి ఆన్లైన్లో అనుసంధానమవుతున్నారు. వారు ప్రధానమంత్రి గారిని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నారు. చంద్రేష్ గారు, దయచేసి మీ ప్రశ్న అడగండి. గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు, మీకు నా సాదర నమస్కారం. నా పేరు చంద్రేష్ జైన్. నేను ఒక తండ్రిని. నా ప్రశ్న ఏంటంటే, ఈ మధ్యకాలంలో పిల్లలు తమ మైండ్ను ఉపయోగించడం మానేసి టెక్నాలజీ మీదే ఎక్కువ ఆధారపడుతున్నారు. ఎందుకంటే అన్నీ వేళ్ల మీదే లభిస్తున్నాయి. ఈ యువతరానికి ఎవరు చెబుతారు అసలు టెక్నాలజీకి మనము యజమానిగా ఉండాలని, దానికి బానిస కాకూడదని? దయచేసి మార్గనిర్దేశం చేయండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు చంద్రేష్ గారు. గిరిజన తెగల నాయకుడు, స్వాతంత్ర సేనాని బిర్సా ముండా జన్మభూమి జార్ఖండ్లోని రామ్గఢ్ జిల్లా నుండి ఓ తల్లి శ్రీమతి పూజా శ్రీవాస్తవ్ గారు ఆన్లైన్లో ఈ కార్యక్రమానికి అనుసంధానమయ్యారు. ప్రధానమంత్రి గారు, మిమ్మల్ని ఓ ప్రశ్న అడిగి తన సందేహాన్ని తీర్చుకోవాలనుకుంటున్నారావిడ. పూజా గారు, దయచేసి మీ ప్రశ్న అడగండి. నమస్కారం గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు. నా పేరు పూజా శ్రీవాస్తవ్.
నేను ప్రియాంశు శ్రీవాస్తవ్ తల్లిని. తను జార్ఖండ్లోని గురునానక్ పబ్లిక్ స్కూల్లో చదువుతోంది. సార్, నేను మిమ్మల్ని ఏమడుగుదామనుకుంటున్నానంటే, ఏ విధంగా నేను నా కూతురు చదువును ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని ఉపయోగించి ముందుకు తీసుకెళ్లగలుగుతాను? దయచేసి నాకు మార్గనిర్దేశం చేయండి సార్. ధన్యవాదాలు. ధన్యవాదాలు మేడం. హిమాచల్ ప్రదేశ్లోని మంచు పర్వత ప్రాంతంలో ఉన్న హమీర్పూర్ జిల్లాలోని డిఆర్డిఏ స్కూల్ గాంగుకు చెందిన విద్యార్థి అభినవ్ రాణా ఆన్లైన్ మాధ్యమం ద్వారా మనతో జాయిన్ అవుతున్నాడు. ప్రధానమంత్రి గారు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాడు. అభినవ్, దయచేసి నీ ప్రశ్న అడుగుతావా? గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు నమస్కారం. నా పేరు అభినవ్ రాణా. నేను డిఆర్డిఏవి పబ్లిక్ సీనియర్ సెకండరీ స్కూల్ గాంగు జిల్లా హిమాచల్ ప్రదేశ్ స్కూల్లో చదువుతున్నాను. సార్, నా ప్రశ్న ఏంటంటే, పరీక్షల ఒత్తిడి నుంచి పిల్లల్ని తప్పించడానికి మొబైల్ టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనే అంశానికి సంబంధించి పిల్లల్ని ఏ విధంగా ఎడ్యుకేట్ చేయవచ్చు, అలాగే ప్రోత్సహించవచ్చు, అదేవిధంగా కీలకమైన సమయాల్లో దాన్ని డిస్ట్రాక్టివ్ విధానంలో కాకుండా పాజిటివ్గా ఎలా ఉపయోగించుకోవచ్చు అనే అంశాల గురించి చెప్పండి సార్. ధన్యవాదాలు సార్. ప్రధానమంత్రి గారు, చంద్రేష్ జైన్, అభినవ్, పూజా గార్ల పిల్లల లాంటి వాళ్ళు అందరూ నిత్య జీవితంలో సోషల్ మీడియా మరియు టెక్నాలజీ వల్ల పెరుగుతున్న ఒత్తిడిని గురించి బాధపడుతున్నారు. వీళ్లంతా టెక్నాలజీ మీద అధికంగా ఆధారపడడం తగ్గించుకొని దానివల్ల కలిగే దుష్ఫలితాల నుంచి ఎలా బయటపడాలో అడుగుతున్నారు. దయచేసి ఈ విషయంలో సరైన సలహా ఇవ్వండి. చూడండి, మన దగ్గర శాస్త్రాల్లో కూడా చెప్పారు, అలాగే సామాన్యమైన జీవనంలో కూడా చెప్పారు. ఏ విషయంలో అయినా సరే అతి ఎవరికీ మేలు చేయదు. ప్రతి ఒక్కటి ఎవరికైనా గౌరవంగా ఉండాలి. అలా ఉంటేనే మేలు జరుగుతుందని అనుకోండి. అమ్మ చాలా రుచికరమైన వంట చేసింది. న్యూట్రిషన్ దృష్టికోణంలో రిచ్గా ఉంది. టేస్ట్ మీకు చాలా నచ్చింది. తినే సమయం కూడా అయింది. మీరు అలా తింటున్నారు తింటున్నారు తింటున్నారు. అమ్మ వడ్డిస్తూనే ఉంది. ఇది సాధ్యమవుతుందంటారా? మధ్య మధ్యలో అయినా సరే, లేదమ్మా ఇంకా చాలు, నేను తినలేను అంటారు. అంటారా అనరా చెప్పండి? మీకు ఇష్టమైన భోజనమే, అన్ని విధాలుగానే న్యూట్రిషన్ విలువలున్నాయి. పైగా ఆ సమయం కూడా తినే సమయమే. అయినా సరే ఓ స్టేజ్ ఎలా ఉంటుందంటే, ఆ తిండి మీకు తిప్పలు తెస్తుంది, వామిటింగ్ అయిపోతుంది, హెల్త్ పాడైపోతుంది. మీకు ఎంత ఇష్టమైన తిండైనా సరే మీరు ఆగి తీరాల్సిందే. ఆగాల్సి వస్తుందా, అవసరం లేదంటారా? అలాగే మొబైల్ ఫోన్ మీకు ఎంతటి ప్రియమైన ఇష్టమైన వస్తువు అయినా సరే మీరు ఎంతో కొంత సమయం పెట్టుకోవాలి కదా. నేను చూశాను ఈ మధ్య చాలామందిని, ఎప్పుడు చూడు దాని మీదే ఉంటారు. మీరు చూసే ఉంటారు, నా చేతుల్లో ఎప్పుడో, అసలు చాలా రేర్ కేసుల్లో మొబైల్ ఫోన్ నా చేతుల్లో ఉంటుంది. ఎందుకంటే నాకు బాగా తెలుసు నా సమయాన్ని నేను చాలా బాగా ఎలా ఉపయోగించుకోవాలో. పైగా నేనేమనుకుంటానంటే, సమాచారం కోసం అది నాకు చాలా ముఖ్యమైన సాధనం కూడా. కానీ దాన్ని ఎలా ఉపయోగించాలి, ఎలా వాడాలి, దానికి నాకు వివేకం కావాలి. ఇప్పుడు మనం చూసింది ఆ ఇద్దరు పేరెంట్స్ బాధ మాత్రమే కాదు, ప్రతి ఒక్క పేరెంట్ బాధ. ఇది లేని చోటంటూ లేదు. కొన్ని చోట్ల తల్లిదండ్రులు కూడా ఫోన్ పట్టుకుని కూర్చుంటారు కదా, వాళ్ళు కూడా అనుకుంటారు పిల్లలకు మాత్రం అదొద్దని. మీరు చూసే ఉంటారు, ఇలాంటి విషయాలు మీ జీవితాలను చాలా బాధ పెడతాయండి. మీరు గనక కుటుంబాల్లో చూస్తే, ఇంట్లో నలుగురు నాలుగు మూలలా కూర్చుని ఒకరికొకరు మెసేజ్ ఫార్వర్డ్ చేస్తారు. లేచి మొబైల్ను కూడా చూపించరు, ఇదిగో పంపించాను చూడని. ఎందుకు సీక్రసీ? నమ్మకం లేకుండా చేయటానికి అది కూడా ఒక సాధనమైపోయింది ఈ మధ్య. ఒకవేళ అమ్మ మొబైల్ ఫోన్ని ముట్టుకుంటే అయిపోయినట్టే, ఇంట్లో తుఫానే. నువ్వెవరు అసలు నా ఫోను ముట్టుకోవటానికి అని. ఇలాగే ఉంటుంది. నాకు తెలిసినంతవరకు కుటుంబంలో కొన్ని నియమాలు ఉండాలి. ఎలాగంటే, భోజనం చేసేటప్పుడు డైనింగ్ టేబుల్ మీద ఏ ఎలక్ట్రానిక్ గాడ్జెట్ ఉండకూడదంటే ఉండకూడదు. అందరూ భోజనం చేసేటప్పుడు మాట్లాడుకోవాలి, జోకులేసుకోవాలి, భోజనం చేయాలి. మనం ఈ డిసిప్లిన్ ఫాలో అవ్వచ్చు. నేను ముందు కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, నో గాడ్జెట్ జోన్. ఇదిగో ఈ గదిలో ఎలాంటి గాడ్జెట్స్ ఉండకూడదు. మనం కూర్చుందాం, మాట్లాడుకుందాం, ముచ్చట్లు చెప్పుకుందాం. కుటుంబంలో అసలు అలాంటి వాతావరణం చాలా చాలా అవసరం. మూడోది, మనం కోసం కూడా. టెక్నాలజీ నుంచి మనం తప్పించుకోలేం. టెక్నాలజీని భారంగా మనం అనుకోకూడదు. టెక్నాలజీ నుంచి దూరంగా పారిపోకూడదు. కానీ దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవటం కూడా చాలా అవసరం.
మీకు కనుక టెక్నాలజీ గురించి తెలుసుంటే మీ తల్లిదండ్రులకు పూర్తిగా నాలెడ్జి లేదు. అన్నిటికంటే ముందు చేయాల్సింది ఏమిటంటే ఇవాళ మొబైల్లో ఏమేమి ఉన్నాయో వాళ్ళకి చెప్పి చూడండి. వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. అలా వాళ్ళ నమ్మకాన్ని గెలుచుకోండి. ఇదిగో మ్యాథ్స్ నోట్స్ నాకు ఇక్కడ దొరుకుతుంది, కెమిస్ట్రీ నాకు ఇక్కడ దొరుకుతుంది, హిస్టరీలో ఇది దొరుకుతుంది, ఇదిగో నేను దీన్ని చూస్తున్నాను, మీరు కూడా చూడండి. అప్పుడు వాళ్లకు కూడా ఇష్టంగా ఉంటుంది. లేదంటే ఏమవుతుందంటే ఎప్పుడూ వాళ్ళేమనుకుంటారంటే ఈ మొబైల్ అంటే ఇదిగో స్నేహితులకి అతుక్కుపోయాడని, మొబైల్ అంటే రీల్ చూస్తున్నాడని. ఒకవేళ మీరు గనక వాళ్ళకి చూపించుంటే దాని అర్థం ఇది కాదు, అమ్మా నాన్నల్ని మూర్ఖుల్ని చేయడానికి ఇవన్నీ చూపించేసి తర్వాత వేరే పని చేయటం. అలా చేయకూడదు కదా. మొత్తం మన కుటుంబానికి అంతటికీ తెలియాలి ఏం జరుగుతోందో. మన మొబైల్ ఫోన్ని లాక్ చేయడానికి ఒక నెంబర్ ఉంటుంది కదా, అది మొత్తం కుటుంబంలో అందరికీ తెలిస్తే ఏం నష్టం జరుగుతుంది? కుటుంబంలోని ప్రతి ఒక్క సభ్యుడికి ప్రతి ఒక్క మొబైల్ది. ఒకవేళ అంత గొప్ప ట్రాన్స్పరెన్సీ వస్తే మీరు చాలా చెడుల నుంచి బయటపడతారు. ఎందుకంటే ఇంట్లో అందరికీ వేర్వేరు మొబైల్ ఫోన్లున్నా సరే వాటి కోడ్లు మాత్రం అందరికీ తెలుసుంటాయి. చాలా మంచి జరుగుతుంది. అలాగే మీరు కూడా మీ స్క్రీన్ టైంని మానిటర్ చేసే యాప్స్ ఉంటాయి కదా, వాటిని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అవి చెబుతాయి కదా మీ స్క్రీన్ టైం ఇవాళ ఇంత అయిందని, మీరు ఇంత టైం గడిపారని, మీరు ఇంత టైం కోల్పోయారని. అవి స్క్రీన్ మీదే మీకు మెసేజ్ ఇస్తాయి. అవి మిమ్మల్ని అలర్ట్ చేస్తాయి. ఎంత ఎక్కువగా అలా అలర్ట్ చేసే టూల్స్ ఉంటే మనం వాటిని మన గాడ్జెట్స్కి అనుసంధానం చేసి ఉంచుకోవాలి. ఎందుకంటే మనకు కూడా తెలియాలి కదా, అవును చాలా ఎక్కువైందని, ఇప్పుడు నేను ఆగిపోవాలి. మనల్ని అవి అలర్ట్ చేస్తాయి. అలాగే అదే సమయంలో వాటిని పాజిటివ్గా ఎలా ఉపయోగించాలి? ఉదాహరణకి చూడండి, నేను ఒకటి రాస్తున్నాను, కానీ నాకు కొన్ని మంచి మాటలు దొరకట్లేదు. నాకప్పుడు డిక్షనరీ అవసరం. నేను డిజిటల్ వ్యవస్థను ఉపయోగించి దానివల్ల లాభాన్ని పొందొచ్చు. నేను మ్యాథ్స్ చేస్తున్నాను అనుకోండి, నాకు అర్థమెటిక్ విషయం ఒకటి తెలియలేదు. సరే, నేను డిజిటల్ సిస్టమ్ను ఉపయోగించి దాని గురించి తెలుసుకున్నాను. చూడండి, అసలు నాకే తెలియదనుకోండి నా మొబైల్లో ఎంతటి బలం ఉందని, అప్పుడు నేనెలా ఉపయోగించుకోగలను? అందుకే నాకేమనిపిస్తుందంటే అప్పుడప్పుడు క్లాస్ రూంలో కూడా మొబైల్ పాజిటివ్ అంశాలు ఏమేంటి, పాజిటివ్గా ఉపయోగించుకోగలిగేవి ఏ ఏ అంశాలున్నాయి, ఎప్పుడైనా 10-15 నిమిషాలు క్లాస్ రూంలో కూడా చర్చించుకోవాలి. అప్పుడు కొందరు వాళ్ళ అనుభవాల్ని చెబుతుంటారు. అదిగో నేను ఆ వెబ్సైట్ని చూశాను, మన స్టూడెంట్స్కి అది మంచి వెబ్సైట్. నేను ఆ వెబ్సైట్ని చూశాను, ఫలానా విషయం గురించి అక్కడ చాలా మంచి నోట్స్ దొరుకుతుంది, మంచి పాఠాలు దొరుకుతాయి. ఉదాహరణకి టూర్కి ఎడుతున్నారనుకోండి, ఎక్కడికైనా టూర్ ప్రోగ్రాం వేసుకున్నారు. పిల్లలు అనుకున్నారు, సరే మనం జైసల్మేర్ వెడదాం అని. అందరికీ చెప్పొచ్చు కదా, మీరంతా ఆన్లైన్లో చూడండి బాబు, జైసల్మేర్ గురించి ఒక మంచి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయండి అని. అలా ఆ విధంగా పాజిటివ్ లాభాలు పొందే అలవాటు చేసుకోవాలి. వాళ్ళకేమనిపించాలంటే నీ చేతిలో ఉన్న దానిలో చాలా చాలా రకాలైన వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి, నువ్వు దీన్ని ఉపయోగించుకో. ఎంత గొప్పగా సకారాత్మకంగా దీన్ని ఉపయోగించుకుంటావో అంత లాభం కలుగుతుంది. మీకు నా సూచన ఏమిటంటే మనం దానికి దూరంగా పారిపోకూడదు, కానీ మనం ప్రతిదాన్ని వివేకంతో, అలాగే మొత్తం కుటుంబంలో ట్రాన్స్పరెన్సీతో, ఎంత ఎక్కువ ట్రాన్స్పరెన్సీ ఉంటుందో ఇలా దాచిపెట్టుకుని చూస్తున్నారంటే ఏదో లోపం ఉందనే. ఎంత ట్రాన్స్పరెన్సీ వస్తే లాభం అంత ఎక్కువగా ఉంటుంది. చాలా చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు పిఎం సార్. సఫలత కోసం జీవితంలో సమతౌల్యం చాలా అవసరం. ఈ మంత్రం మమ్మల్ని సరైన దారిలో ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. ఇప్పుడు సుబ్రహ్మణ్య భారతి జన్మభూమి, తమిళనాడు రాజధాని చెన్నైలోని మోడరన్ సీనియర్ సెకండరీ స్కూల్ విద్యార్థి ఎం వాగీష్ ఆన్లైన్ మాధ్యమం ద్వారా అనుసంధానమయ్యాడు. ప్రియమైన ప్రధానమంత్రి గారు, తను మిమ్మల్ని ప్రశ్న అడగాలనుకుంటున్నాడు. వాగీష్ గారు, దయచేసి మీ ప్రశ్న అడుగుతారా? గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు నమస్కారం. నా పేరు ఎం వాగీష్. నేను నంగనల్లూరు, చెన్నై మోడల్ సిటీ సెకండరీ స్కూల్ విద్యార్థిని. నా ప్రశ్న ఏంటంటే, మీరసలు స్ట్రెస్ని, ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటున్నారు? ఓ సూపర్ స్టార్ స్థానంలో ఉండి ఓ ప్రధానమంత్రిగా అసలు మీరు స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవడానికి కీ ఫ్యాక్టర్ ఏంటి?
ధన్యవాదాలు. నువ్వు కూడా కావాలనుకుంటున్నావా ఏమిటి? ఏర్పాట్లు చేసుకుంటున్నావా? ధన్యవాదాలు ఎం వాగీష్. ఇవాల్టి చర్చలో ఆఖరి ప్రశ్న. ప్రాకృతిక సౌందర్యానికి ప్రసిద్ధి అయిన దేవభూమి ఉత్తరాఖండ్ ఉధమ్ సింగ్ నగర్లో ఉన్న డైనస్టీ మోడల్ గురుకుల్ అకాడమీ విద్యార్థిని స్నేహ త్యాగి ఆన్లైన్ ద్వారా అనుసంధానమైంది. తను ప్రధానమంత్రి గారిని ప్రశ్న అడగాలనుకుంటోంది. స్నేహ, దయచేసి నీ ప్రశ్న అడుగుతావా? గౌరవనీయులైన ప్రధానమంత్రి గారికి నా పాద నమస్కారాలు. సార్, దివ్యమైన, భవ్యమైన, అనంతమైన సాహసానికి ప్రతీక మీరు. యుగయుగాల ఘన చరిత్ర అయిన అద్భుతమైన భారతానికి భవిష్యత్తు మీరు. నా పేరు స్నేహా త్యాగి. నేను దేవభూమి ఉత్తరాఖండ్ నుంచి వచ్చాను. డైనస్టీ మోడల్ గురుకుల్ అకాడమీ, టింకీ ఫామ్ ఘటీ మార్గ్, ఉధమ్ సింగ్ నగర్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాను. గౌరవనీయులైన ప్రధానమంత్రి గారికి నా ప్రశ్న ఏంటంటే, సార్, మేం కూడా మీలా ఎప్పుడూ పాజిటివ్ ఆలోచనలతోనే ఎలా ఉండగలుగుతాం? ధన్యవాదాలు సార్. థ్యాంక్స్ స్నేహ. ప్రధానమంత్రి గారు, మీరు మీ బిజీ లైఫ్లో ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారు? పైగా అంత ఒత్తిడి ఉండి కూడా ఎప్పుడూ పాజిటివ్గా ఎలా ఉంటారు? మీరు ఇదంతా ఎలా చేయగలుగుతున్నారు? దయచేసి మీ పాజిటివ్ ఎనర్జీ రహస్యాన్ని మాకు కూడా చెప్పండి ప్రధానమంత్రి గారు. దీనికి చాలా సమాధానాలుండొచ్చు. మీకు తెలిసింది కదా అసలు ప్రధానమంత్రి ఎంత ఒత్తిడిని భరించాల్సి వస్తుందో. లేదంటే చాలామందికి అనిపించవచ్చు, విమానం ఉంది, హెలికాప్టర్ ఉంది, ఆయనకేంటి, అక్కడికి ఇక్కడికి వెళ్ళటమే అంతే కదా అనుకుంటారు. కానీ మీకు తెలుసా ఎంత ఒత్తిడిగా ఉంటుందో పొద్దుట్నుంచి సాయంత్రం వరకు? నిజానికి ప్రతి ఒక్కరి జీవితంలో తన స్థాయిని మించి ఎన్నో విషయాలుంటాయి. వాటిని ఎప్పుడూ మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. అసలు ఏమాత్రం ఊహించనివి కూడా వాళ్ల వ్యక్తిగత జీవితంలో వస్తూ ఉంటాయి, కుటుంబ జీవనంలో వస్తుంటాయి. మొత్తం అన్నింటినీ కూడా చూసుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్కళ్ళ నేచర్ ఎలా ఉంటుందంటే, ఏదో చాలా పెద్ద ఉప్పెనొచ్చింది, సరే దానిమీదే కూర్చుంటే సరి, బయటపడిపోవచ్చు. కొన్ని కష్టాలు వచ్చాయి, తలదించుకుంటే అవే వెళ్ళిపోతాయి. బహుశా అలాంటి వాళ్ళ జీవితంలో ఏదీ సాధించలేరు. నా తరహా ఏమిటంటే, నిజానికి దానివల్ల నాకు చాలా ఉపకారం జరిగింది. నేను ప్రతి సవాల్కి సవాలు విసురుతాను. సవాళ్లు వెళ్ళిపోతాయి, పరిస్థితులు మారిపోతాయి. వాటి కోసం ఎదురుచూస్తూ నేను నిద్రపోతూ ఉండను. వాటి కోసం నాకు కొత్త కొత్తవి నేర్చుకోవాల్సి వస్తుంది. ప్రతి పరిస్థితిని హ్యాండిల్ చేయటానికి కొత్త విధానం, కొత్త ఆలోచన, కొత్త స్ట్రాటజీ, అలా ఎవాల్వ్ అయ్యేటువంటి సహజమైన ఒక విధానం నా లోపల సహజంగా వృద్ధి చెందుతుంటుంది. రెండవది, నాలో చాలా చాలా ఆత్మవిశ్వాసం ఉంటుంది. నేనెప్పుడు ఏమనుకుంటానంటే, ఏం జరిగినా సరే 140 కోట్ల మంది ఈ దేశ ప్రజలు నాతో ఉన్నారనుకుంటాను. ఒకవేళ 100 మిలియన్ సవాళ్లుంటే వాటికి బిలియన్స్ ఆఫ్ బిలియన్స్ సమాధానాలు కూడా ఉంటాయి. నాకసలెప్పుడు నేను ఒంటరివాడిని అనిపించదు. అన్నీ నేనే చేసుకోవాలని నాకెప్పుడూ అనిపించదు. నాకు చాలా బాగా తెలుసు, నా దేశం సమర్థవంతమైంది. నా దేశ ప్రజలు చాలా సమర్థులు. నా దేశ ప్రజల మెదళ్ళు సామర్థ్యం కలిగినవి. మనం ప్రతి సవాల్ని దాటి తీరుతాం. ఇది మూల రూపంలో నా లోపల ఉన్న ఆలోచన. ఇదిగో వీటి వల్ల నాకసలెప్పటికీ అనిపించదు, అయ్యో ఇలాంటి కష్టమొచ్చిందేమిటి అని. ఒకవేళ తప్పు జరిగితే నేను తిట్లు తినాల్సొస్తుంది. మరి అందుకే నా దేశం శక్తిని, దేశ సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగిస్తున్నాను. నేను ఎంత గొప్పగా నా దేశ సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోతానో, సవాళ్లకే సవాళ్లు విసిరే శక్తి మనకి మరింత పెరుగుతూ ఉంటుంది. మన భారతదేశంలో ప్రతి ఒక్క ప్రభుత్వానికి పేదరికం అనే కష్టాన్ని భరించాల్సొచ్చింది. మా హయాంలో కూడా ఆ కష్టమొచ్చింది. కానీ నేను భయపడి కూర్చుండిపోలేదు. నేను దానికో దారి వెతికాను. అసలు ప్రభుత్వానికేం పని పేదరికాన్ని నిర్మూలించడానికి? పేదరికం ఎప్పుడు పోతుందంటే, ఈ దేశంలోని బీదవాళ్లందరూ నిర్ణయించుకున్నప్పుడే. ఇంక నేని పేదరికాన్ని ఓడించాలని. అసలు కలలు కనటం వాళ్ల వంతు కానివ్వండి, కానివ్వకపోండి. కానీ నా పనేమిటంటే, నేను వాళ్ల కలల్ని నిజం చేసుకునే సమర్థులుగా తయారు చేయటం. వాళ్లకి సరైన ఇంటిని ఇవ్వటం, వాళ్లకి టాయిలెట్లు ఇవ్వటం, వాళ్లకి చదువుకునే అవకాశాలు కల్పించటం, వాళ్లకి ఆయుష్మాన్ పథకం లాభాలివ్వటం, వాళ్ల ఇళ్లకి మంచినీళ్ల పంపులివ్వటం. నిజంగా వాళ్ళు అలా ప్రతిరోజూ అలాంటి విషయాల కోసం ఆరాటపడాల్సొస్తే, ఒకవేళ
నేను వాటి నుండి వాళ్లకు విముక్తిని కల్పిస్తే, వాళ్ళని ఎంపవర్ చేస్తూ పోతుంటే వాళ్ళు కూడా అనుకుంటారు ఇంకా పేదరికం పోతుందని, నేను దాన్ని ఓడించేస్తానని. మీరే చూడండి, నా 10 ఏళ్ల పరిపాలనలో దేశంలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. ఈ ప్రయత్నాలన్నీ నేనెందుకు చేస్తున్నాను? మీ అందరికీ మేలు చేయటానికే కదా. అందుకే నా ప్రయత్నం ఎప్పుడూ ఎలా ఉంటుందంటే, దేశం యొక్క శక్తిని, దేశం యొక్క సామర్థ్యాల్ని విశ్వసించటం. మనం అసలు వీటన్నిటినీ చూసినప్పుడు ఎప్పటికీ మనం ఒంటరి వాళ్ళం అని అనిపించదు. నేనేం చేయను? నేనెలా చెయ్యాలి? అరే, నేనసలు ఓ ఛాయ్ అమ్ముకునే మనిషిని, ఏం చేయగలను? అలా ఆలోచించలేను కదా. నాకు పూర్తి నమ్మకం ఉండాలి. మరి దానికోసం మొదటి విషయం ఏమిటంటే, మీరు ఎవరి కోసం చేస్తున్నారో వాళ్ల మీద మీకు అపారమైన విశ్వాసం. రెండోది, మీకుండాల్సింది నేరక్షేర వివేకం. ఏది సరైంది, ఏది సరైంది కాదు, ఏది ఇప్పుడు అవసరం, దేన్ని తర్వాత కోసం పక్కన పెట్టాలి, ఆ ప్రయారిటీని నిర్ణయించుకునే సామర్థ్యం కావాలి. అది అనుభవంతో వస్తుంది. ప్రతిదాన్ని అనలైజ్ చేసుకోవడంతో వస్తుంది. నేను ఇంకో ప్రయత్నం ఇలా చేస్తాను. మూడోది, నేను తప్పు చేసినా సరే అప్పుడు ఏమనుకుంటానంటే, అది నాకు లెసన్ అనుకుంటాను. నేను దాన్ని నిరాశకు కారణం అనుకోను. మీకు తెలుసు కదా, కోవిడ్ కష్టం ఎంత భయంకరంగా ఉంది. మామూలు విషయమా ఏమిటి? మొత్తం ప్రపంచం వణికిపోయింది. మరి నాకు కూడా అంతే కదా. నేను కూడా అనొచ్చు కదా, ఏం చేయను, ప్రపంచమంతా వచ్చింది, అంతా పాకిపోయింది, మొత్తం మీరు మూట సర్దేసుకోండి అని. నేనలా అనలేదు కదా. రోజూ టీవీలో వచ్చాను, ప్రతిరోజు దేశ ప్రజలతో మాట్లాడాను. ఓసారి చప్పట్లు కొట్టమన్నాను, ఓసారి పళ్ళాలు మోగించమన్నాను, ఇంకోసారి దీపాలు వెలిగించమన్నాను. ఆ పనులు కరోనాని రూపుమాపలేవు, కానీ ఆ పనులు కరోనాకి వ్యతిరేకంగా పోరాటం చేయటానికి ఓ సామూహిక శక్తికి జన్మనిస్తుంది. సామూహిక శక్తిని పెంచుకోవటం. మీరే చూడండి, ఇంతకుముందు క్రీడా మైదానాల్లోకి మన వాళ్ళు వెళ్లేవాళ్లు. వాళ్లలో కొందరు గెలిచొచ్చేవారు, కొందరు గెలిచేవాళ్లు కారు. వెళ్లేవాళ్లకి ఎలాంటి ప్రోత్సాహం లేదు, వచ్చేవాళ్లకు ఎలాంటి ప్రోత్సాహం లేదు. నేనేమన్నానంటే, మెడల్స్ గెలుచుకురమ్మని. అలా మెల్లమెల్లగా 107 మెడల్స్ తీసుకొచ్చేంత సామర్థ్యం ఆ పిల్లల్లో నిండే వచ్చింది. సామర్థ్యం ఉంది. సరైన దిశ, సరైన యుద్ధనీతి, సరైన నేతృత్వం ఫలితాలు తీసుకొస్తాయి. ఎవరెవరి దగ్గర సామర్థ్యం ఉందో దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. నాకైతే గవర్నెన్స్కి ఒక సిద్ధాంతం ఉంది. అసలు మంచి ప్రభుత్వాన్ని నడపటానికి, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇవ్వటానికి కూడా మీకు కింద నుండి పై వరకు సరైన సమాచారం రావాలి, పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ రావాలి. అలాగే పైనుంచి కింద వైపుకు పర్ఫెక్ట్ గైడెన్స్ రావాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ 2 మార్గాలు పర్ఫెక్ట్గా ఉంటే, వాటి కమ్యూనికేషన్, వాటి వ్యవస్థలు, వాటి ప్రోటోకాల్, వాటిని సరిగ్గా చేస్తే అప్పుడు మీరు అన్నిటినీ చూసుకోగలుగుతారు. కరోనా ఒక చాలా పెద్ద ఉదాహరణ. అందుకే నేను అనుకుంటున్నాను, మనం అసలు నిరాశపడాల్సిన అవసరమే ఉండదు జీవితంలో. అసలు ఓసారి మనసులో అనుకుంటే నిరాశపడాల్సిన పని లేదని, అప్పుడు పాజిటివిటీ తప్ప ఇంకేం రానే రాదు కదా. పైగా నాకైతే నిరాశకి అన్ని తలుపులు మూసుకున్నాయి. ఏ చిన్న మూలైనా సరే ఓ చిన్న కిటికీని కూడా నేను తెరిచి ఉంచలేదు, నిరాశ లోపలికి చొరబడేందుకు. అలాగే మీరు ఎప్పుడూ చూస్తుంటారు, నేనసలు ఎప్పుడు ఏడుస్తూ కూర్చోను. ఏమవుతుందో తెలీదు, వాళ్ళు మనకు సాయం చేస్తారో చెయ్యరో తెలీదు, అదెలా అవుతుందో తెలీదు. అరే, అవుతూనే ఉంటాయి. మనం ఉన్నది దేనికంటారు. అందుకే నాకు తెలిసినంతవరకు జీవితంలో ఆత్మవిశ్వాసం నింపుకోవాలి. అది మన లక్ష్యం విషయంలో. అలాగే రెండో విషయం, ఎవరికైతే నిజంగా స్వార్థం అనేది ఉండదో, తన దేశం కోసం ఏమైనా చేయాలనుకున్నప్పుడు అప్పుడు నిర్ణయాల్లో ఎలాంటి సందిగ్ధత ఉండదు. అలాంటి చాలా పెద్ద ఆస్తి నా దగ్గరుంది. నాకేంటి, నా సంగతేంటి, వాటితో నాకసలు సంబంధమే లేదు. 100కి 100 పాళ్ళు పూర్తిగా దేశం కోసం చేయాలి. అలాగే మీకోసం చేయాలి. ఎందుకంటే మీ తల్లిదండ్రులు ఏ కష్టాలను దాటుకుని వచ్చారో నాకస్సలు ఇష్టం లేదు మీరు కూడా అలాంటి కష్టాలను దాటాల్సి రావటం. నేను అలాంటి దేశాన్ని నిర్మించాలని కోరుకుంటున్నాను. ఎలాగంటే మీ భావితరాలకు కూడా, మీ సంతానానికి కూడా అనిపించాలి, మనం ఇలాంటి దేశంలో ఉంటే ఇంకా బాగా అభివృద్ధి చెందొచ్చని, మన సామర్థ్యం చూపించొచ్చని. పైగా అదసలు
మన సామూహిక సంకల్పం కావాల్సిందే, మన సామూహిక నినాదం అవ్వాల్సిందే. అప్పుడు ఫలితాలు వస్తాయి. అందుకే మిత్రులారా, జీవితంలో పాజిటివ్ థింకింగ్కి చాలా చాలా శక్తి ఉంటుంది. చాలా చాలా చెడ్డ వస్తువులో కూడా పాజిటివ్ను చూడొచ్చు. మన దృష్టి ఎప్పుడూ అలాగే ఉండాలి. ధన్యవాదాలు. డియర్ సార్, మీరు చాలా సులభంగా అలాగే అంతే సరదాగా మా ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పారు. మేము, మా తల్లిదండ్రులు, మా టీచర్లు ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాం. మేము ఎప్పటికీ ఎగ్జామ్ వారియర్స్గా కాదు, ఎగ్జామ్ వారియర్స్గా ఉంటాం. ధన్యవాదాలు గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు. కొన్ని పక్షులు ఎగురుతున్నాయి చీకటిని చీల్చుకుని, కొన్ని పక్షులు ఎగురుతున్నాయి చీకటిని చీల్చుకుని. వాటికి ఖచ్చితంగా శక్తి ఉండి ఉంటుంది, అలాగే గొప్ప ఆశ కూడా ఉండి ఉంటుంది. ఈ విధంగా ముందడుగు వేస్తుంటే రాబోయే కాలంలో ఓ రోజున బాధ అనే సముద్రాన్ని దాటుకుని ముందుకు వెళ్ళిపోతాం. ఖచ్చితంగా ఇది జరుగుతుంది, ఇది జరిగి తీరుతుంది. ఈ శుభ సమయంలో పరీక్షపై చర్చ 2024 ముగిసింది. మేము మా ప్రియతమ గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సరైన సలహాలు ఇచ్చినందుకు, మార్గనిర్దేశం చేసినందుకు. ఇవాళ ప్రధానమంత్రి గారు చాలా వివరంగా బోధనలో ఉన్న మెళకువల్ని చెప్పారు. అలాగే అందర్నీ ఆకట్టుకున్నారు. ఎంతోమంది టీచర్లకు, కోట్లాది మంది పిల్లలకు, వారి తల్లిదండ్రులకు వారి సలహాలు సదా శిరోధార్యం. హృదయపూర్వక ధన్యవాదాలు పీఎం సార్. సరే మిత్రులారా, మీకందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. నేనేం ఆశిస్తున్నానంటే, మీరు ఇదే ఉత్సాహంతో, ఉత్తేజంతో మీ కుటుంబాలకు కూడా నమ్మకం కలిగించాలి. మీలో మీరు ఆత్మవిశ్వాసాన్ని నింపుకుని మంచి మార్కులు తెచ్చుకోవాలి. అలాగే జీవితంలో ఏం కావాలనుకుంటున్నారో దానికోసం బతకటం అలవాటు చేసుకోండి. మీరు ఏం కోరుకుంటారో అది ఖచ్చితంగా మీకు లభిస్తుంది. నేను మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ధన్యవాదాలు. आई परीक्षा इसकी है चहुँ ओर है चर्चा। आई परीक्षा इसकी है चहुँ ओर है चर्चा।